A very good evening, everyone. Students who are in the online also, just please confirm whether I am clearly audible and visible. You can message in the chat. Am I clearly audible and visible? Yeah. So, welcome to the orientation session of TGPSC Group 1. ఫస్ట్లీ బయట క్లైమేట్ చాలా బాగుంది. అలాగే అబ్బాయిలకైతే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక ఓరియంటేషన్ సెషన్ ఉంది టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి అని వెంటనే ఓరియంటేషన్ సెషన్కి వచ్చినందుకు ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ ఇదే మొమెంటం మీరు క్యారీ చేయాలి. అండ్ వీల్ బి డిస్కసింగ్ వై వీ నీడ్ టు క్యారీ ద మొమెంటం త్రూ అవుట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్. Yeah. So in this particular session, we'll be discussing the following things. First, when is the right time to start the preparation? Then right processes for groups preparation. Mainly in groups preparation for right process and all, because the notification will be coming and it will be happening over a time period. Okay, 1 year, 1.5 year padutundi. So our time lo me consistency ela maintain cheyali. And then how to prepare about TGPSC Group 1 classes 2025 and Civics and IAS, how the classes will be happening. So these are the things we'll be discussing. Okay, na? Right. Now, firstly, why TGPSC Group 1 now? ఇప్పుడు క్లాసెస్లో ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యొచ్చా అనే క్వశ్చన్ని మనం ఆన్సర్ చేద్దాం. Before going into the details, let me tell you, whenever any exam is happening, ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే, no matter what the situation outside is, you should not make it decide your decisions. అంటే మీ డెసిషన్స్ని ఆ బయట సిచ్యువేషన్ డిసైడ్ చేయకూడదు ఫస్ట్లీ. And keeping that apart, let me tell you what are the things that are happening around you. Firstly, రీసెంట్గా శాంతకుమారి గారి కమిటీ వేశారు. ఏంటి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా వేకెన్సీస్ని రిపోర్ట్ చేయమని టూ మంత్స్లో. సో ద గవర్నమెంట్ ఈజ్ ప్రొయాక్టివ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్ టు నో వాట్ ఆర్ ద వేకెన్సీస్ అవైలబుల్. సెకండ్లీ, మనకి ఒక కమిటీ వేశారు మెయిన్లీ సిలబస్ రివిజన్ కోసం. ఆ సిలబస్ రివిజన్ కోసం కమిటీ వేశారంటే దే ఆర్ మేకింగ్ షూర్ దట్ ద ప్రాసెస్ ఈజ్ సెట్ ఇన్ లైన్ in order to give the new notification. UPSC standard ki penchi appudu notification iddamani start chesaru. So these are the two things which are clear indications that there is a group 1 notification in the time to come. Maybe in November and December group 1 notification vastundi, and around inside sources prakaram around 150 posts అనేవి notify చేస్తారు. So this is the basic information that can take into account in order to start the preparation now itself, because simple గా ఒకటే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. స్టార్ట్ చేయకపోతే దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ ఇట్. రైట్. నౌ నెక్స్ట్ వన్, వై ఓన్లీ TGPSC Group 1? వై నాట్ Group 2, Group 3, Group 4 ఆర్ UPSC? ఫస్ట్లీ, Group 1 ఈజ్ ప్రిపేర్డ్ యాజ్ ఎ డెకరేటెడ్ పోస్ట్. లైక్ డెప్యూటీ కలెక్టర్ ఉంటుంది, DSP ఉంటుంది. అంటే యూ ఆర్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్. ఇప్పుడు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్కి ఎందుకు ప్రిపేర్ అవుతారు? ఫస్ట్లీ సెక్యూరిటీ, పక్కన పెట్టేసేయండి, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ. సెకండ్లీ, యూ నీడ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ సొసైటీ. ఏదో ఒక చేంజ్ తీసుకొద్దామనే గవర్నమెంట్ జాబ్స్కి లైక్ UPSC కానీ Group 1 కానీ ప్రిపేర్ అవుతారు. ఆ చేంజ్ తీసుకురావాలి అంటే యూ నీడ్ టు బి అట్ ద హయ్యర్ పొజిషన్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దట్ చేంజ్. సపోజ్ ఒక డివిజన్లో ఏమైనా దాని రోడ్స్ కన్స్ట్రక్షన్ అవ్వాలి. రోడ్స్ కన్స్ట్రక్షన్ అవ్వాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ డెప్యూటీ కలెక్టర్ క్లియర్గా అక్కడ రోడ్స్ కన్స్ట్రక్షన్ డెసిషన్ తీసుకోవాలి. సో అలాంటి చేంజ్ మీరు తీసుకురాగలరు Group 1కి ప్రిపేర్ అయితే. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలామంది UPSC ప్రిపేర్ అవుదామని ట్రై చేస్తారు, కానీ బికాస్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ అండ్ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ వేర్ 1:100 కాంపిటీషన్ ఉంటుంది, అలాంటి టైంలో UPSCకి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఏంటి? Group 1కి ప్రిపేర్ అయినప్పుడు యూ కెన్ గెట్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. యూ కెన్ గెట్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ బై కన్ఫర్డ్ IAS అంటారు. కన్ఫర్డ్ IPS అంటే మీరు ఒక 10 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్ అనేది ద టాప్ 3 పొజిషన్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, దాన్ని ఏమంటారు DSP కావచ్చు, లేదా డెప్యూటీ కలెక్టర్ కావచ్చు, RDO రెవెన్యూ డివిజన్ కావచ్చు. ఈ 3 పొజిషన్స్లో ఒక 10 years మీరు మెరిటోరియస్ సర్వీస్ ఇస్తే దెన్ ద గవర్నమెంట్ కెన్ రికమెండ్ యూ ఫర్ ద conferred category of all India services, though then you will be getting that cadre. Okay, so adi UPSC ki prepare avvaleni vallu
స్టేట్లోనే అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్లో స్టేట్లోనే ఉండడానికి మన గ్రూప్ 1 అనేది ప్రిపేర్ అవ్వడం చాలా వాల్యుబుల్. దెన్ డెసిషన్ మేకింగ్ పవర్ విచ్ ఇస్ ద విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విచ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. దెన్ ఒకవేళ గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా ఎగ్జామ్ వేర్ యూ విల్ బి హ్యావింగ్ ఎ సిలబస్ యాజ్ వాస్ట్ యాజ్ ఎ సి. అంటే ఒక సముద్రం లాంటి సిలబస్ ఉంటుంది. దాంట్లో గ్రూప్ 2 అనేది ఏంటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంతే అయిపోయింది. సో ఇంటర్వ్యూ అనేది గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో లేదు, అది తెలంగాణలో ఇంటర్వ్యూ అనేది లేదు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ అనేది ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ ఎప్పుడైతే మీరు తెలంగాణ గ్రూప్ 1 సిలబస్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో రాస్తున్నారో దెన్ యు ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామినేషన్ వేర్ ఆల్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆర్ అవైలబుల్ విచ్ ఇస్ తెలంగాణ గ్రూప్ 2. తెలంగాణ గ్రూప్ 2 ఏంటి, కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉండదు. సో వెన్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 స్టాండర్డ్ అంటే గ్రూప్ 1 స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 రాయొచ్చు, గ్రూప్ 1కి సమానంలో ఉన్న డిఓఏ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా రాయొచ్చు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ మేజర్ సోర్స్ అనేది గ్రూప్ 1 బికాస్ గ్రూప్ 1 ఇస్ ద స్టాండర్డ్ ఎగ్జామ్ విచ్ యూ కెన్ ప్రిపేర్. చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ కూడా సబ్ కేటగిరీస్ లాగా, రైట్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 primarily instead of other examinations. Then next thing, what are the posts which are available? Group 1 అంటారు, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు. ఈ వీటిలో మనం ఏంటి ఒక రిక్రూట్మెంట్ అయిన తర్వాత అలాంటి పేరుతో పిలుస్తారా? నో, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. నౌ వాట్ ఆర్ ద పోస్ట్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద గ్రూప్ 1 సర్వీసెస్? ఫస్ట్లీ డెప్యూటీ కలెక్టర్ ఇస్ ద హైయెస్ట్ బికాస్ మీరు ఏ ఎగ్జామ్లోనా తీసుకోండి రెవెన్యూ సర్వీసెస్ అనేవి టాప్లో ఉంటాయి. దట్ కెన్ బి గ్రూప్ 2లో డెప్యూటీ తహసీల్దార్ కావచ్చు, ఇక్కడ దాన్ని ఏమంటారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ కావచ్చు, లేదా యూపీఎస్సీలో ఐఏఎస్ కావచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు టాప్లోనే ఉంటాయి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్, డెప్యూటీ కలెక్టర్ అనేది ఫస్ట్ పోస్ట్ విచ్ యూ కెన్ గెట్. దెన్ డిఎస్పీ, ఎస్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. దెన్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్. మెయిన్లీ మనకి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్ పాసిబిలిటీ అనేది ఈ 3 పొజిషన్స్కి ఉంటుంది. ఈ 3 పొజిషన్స్కి ఆల్ ఇండియా సర్వీసెస్ అనే ఉంది. ఫస్ట్ ఆర్డీఓ, డెప్యూటీ కలెక్టర్, దెన్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్. ఈ 3టికి ఆల్ ఇండియా సర్వీసెస్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ 3 కాదు, కంప్లీట్గా ఒక 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్. మెయిన్లీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ విచ్ ఇస్ ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు కూడా మనకి చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్లో ఏమైనా పొజిషన్ అనేది మీకు రావచ్చు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే. నౌ ఇఫ్ యూ సీ దిస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ దట్ యూ కెన్ ప్రిపేర్. 18 to 46 అనేది జనరల్. కొన్ని యూనిఫామ్ సర్వీసెస్కి 35 వరకే ఛాన్స్ ఇచ్చారు. యూనిఫామ్ సర్వీసెస్కి 35 వరకే ఛాన్స్ ఇచ్చారు. ఇన్ జనరల్ ఇట్ ఈస్ 18 to 46 విచ్ వాస్ గివెన్ ఇన్ ద 2024 నోటిఫికేషన్. బట్ ఇన్ జనరల్ ఏంటి 42 ఇయర్స్ వరకు కానీ 44 ఇయర్స్ వరకు కానీ ఇస్తారు. సో దిస్ టైమ్ దేర్ మే బీ ఏ ఛాన్స్ దట్ వాళ్ళు 44 ఇయర్స్కి రెస్ట్రిక్ట్ చేసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది 46 వరకు. బికాజ్ లాస్ట్ టైం ఏంటి 2022 నోటిఫికేషన్లో 44 ఇచ్చారు, కానీ 2 ఇయర్స్ అనేది నోటిఫికేషన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 46 ఇయర్స్ ఇచ్చారు. నౌ దే విల్ బి రెస్ట్రిక్టింగ్ ఇన్ టు 44 ఇయర్స్. ఓకే, దెన్ వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్? ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం యుద్ధంలోకి వెళ్తున్నాం, యుద్ధం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ రాస్తున్నామంటే ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ మనకి ఆన్సర్స్ తెలియాలి. ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ, గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 stages. The first stage is prelims examination in which 150 questions will be asked as multiple choice questions. Multiple choice questions లాగా 150 questions అడుగుతారు, వేర్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఎట్ ఆల్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే కాదు గ్రూప్ 2లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇట్ మీన్స్ 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీరు రైట్ ఆన్సర్స్ ఏవైతే చేస్తారో దానికి మాత్రమే మార్క్స్ అనేవి ఇస్తారు. సో ఏపీపీఎస్సీలో చూస్తే మీరు 1/3 నెగిటివ్ ఉంటుంది. అదే తెలంగాణ గ్రూప్ 1 సర్వీసెస్లో చూస్తే దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అండ్ you will be taken in the ratio of 1:50 in general.
ఇట్ మీన్స్ దేర్ ఈజ్ హై స్కోప్ ఆఫ్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ టు ద మెయిన్స్. ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీ, బికాస్ ఏంటి 150 క్వశ్చన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. కానీ ద మెయిన్ థింగ్ లైస్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్, వేర్ దెర్ ఆర్ 6 డిఫరెంట్ పేపర్స్ అలాంగ్ విత్ ద క్వాలిఫైయింగ్ పేపర్. అంటే కంప్లీట్గా 7 పేపర్స్ అనేవి మీరు రాయాలి. మధ్యాహ్నం 2:30 to 5:30 ఎగ్జామ్ ఉంది. 7 పేపర్స్ అనేవి మీరు రాసి అరౌండ్ 900 మార్క్స్. బికాస్ ఇంగ్లీష్ పేపర్ వచ్చేసరికి, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చేసరికి 150 మార్క్స్. ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ నాట్ మెరిట్. దాన్ని క్యాలిక్యులేట్ చేయరు, కానీ అది క్వాలిఫై అవ్వాలి, 40% అనేది రావాలి. కానీ మిగతా 6 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 పేపర్స్ అన్నీ కూడా మీరు 150 మార్క్స్కి ఉంటాయి. అండ్ ఈచ్ పేపర్ ఎక్సెప్ట్ జనరల్ ఎస్ఏ పేపర్ తప్ప ఎవ్రీ పేపర్ యూ విల్ బి హ్యావింగ్ 3 సెక్షన్స్. 3 సెక్షన్స్ అనేవి ఎవ్రీ పేపర్లో ఉంటాయి. ఇండివిజువల్ సెక్షన్కి వచ్చేసరికి 50 మార్క్స్, 50 into 3 150 మార్క్స్కి కంప్లీట్ పేపర్ అనేది ఉంటుంది. నౌ వాట్ ఆర్ ద డిఫరెంట్ పేపర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్? ఫస్ట్లీ ఇట్ ఈస్ జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏ అనగానే ఇది జనరల్ ఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ ద పేపర్స్ టుగెదర్. అంటే ఎకానమీ ఇష్యూస్ ఉంటాయి, ఎస్, ఇష్యూస్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. పాలిటీ ఇష్యూస్ ఉంటాయి, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. హిస్టరీ ఇష్యూస్ ఉంటాయి, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఎస్ఎన్టీ ఉంటుంది, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నెక్స్ట్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్. ఇట్ మీన్స్ జనరల్ ఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ టుగెదర్. అంటే జనరల్ ఎస్ఏ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏదో ఒక టాపిక్ మీద రాయడం కాదు. సపోజ్ లెట్స్ సే రీసెంట్గా తీసుకుంటే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయింది. అప్పుడు ఏం అడగచ్చు జనరల్గా? ఇండియాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ రకంగా ఉన్నాయని క్వశ్చన్ అడుగుతుంది. అప్పుడు మనం ఎలా రాస్తాము? కంప్లీట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్లో, పొలిటికల్ పర్స్పెక్టివ్ రాసేస్తాం, అవునా? బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. జనరల్ ఎస్ఏ అనేది ఎప్పుడూ కూడా అన్ని డైమెన్షన్స్ కవర్ చేయాలి. హిస్టారికల్ డైమెన్షన్ కవర్ చేయాలి, అలాగే జాగ్రఫికల్ డైమెన్షన్ కవర్ చేయాలి, పొలిటికల్ డైమెన్షన్ కవర్ చేయాలి, ఎకానమిక్ డైమెన్షన్ కవర్ చేయాలి, అండ్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ కవర్ చేయాలి. సో ఇన్ని డైమెన్షన్స్ కవర్ చేస్తేనే ఇట్ ఇస్ అ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. ఆ టాపిక్ని హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో జనరల్ ఎస్ఏ రాయాలి, రైట్? సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. 150 మార్క్స్ అనేది జనరల్ ఎస్ఏలో ఉంటుంది. దెన్ కమ్స్ పేపర్ 2, హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా మెయిన్లీ ఏంటంటే మోడర్న్ ఇండియా అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, విచ్ ఇస్ సెక్షన్ 1. మీరు క్లియర్గా చూడండి, సిలబస్ అనేది చాలా సింపుల్గా ఇచ్చాడు. 150 మార్క్స్కి పేపర్, 50 మార్క్స్కి ఈ సెక్షన్. 50 అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్కి 10 మార్క్స్. అంటే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు, ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. సో మీకు జనరల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే మెయిన్స్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, అవునా? సెక్షన్ 2లో 5 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 3లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి మ్యాండేటరీ, దెర్ ఈజ్ నో చాయిస్ విత్ ఇన్ దోస్ క్వశ్చన్స్. వేరాజ్ ద నెక్స్ట్ 3 క్వశ్చన్స్ యూ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ విత్ ఇన్ ద క్వశ్చన్స్. అంటే మీకు ఏంటి, ఒక సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 3 into 2 6 + 2 8. అంటే ఒక సెక్షన్లో 8 క్వశ్చన్స్ వస్తే మొత్తం పేపర్ మీద 24 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు లాస్ట్ టైం ఎగ్జామ్ జరిగింది, సో లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో 24 into 6 పేపర్స్. సో కంప్లీట్గా మీకు అరౌండ్ 150 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ఉన్నాయి. సో దట్ యూ విల్ గెట్ ద హోల్డ్ ఆఫ్ హౌ ద ఎగ్జామినేషన్ ఇస్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కరెక్ట్గా చూసుకుని దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వడాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మేము కంప్లీట్గా ప్రతి ఆస్పెక్ట్లోనే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ వాడతాం. వాట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? జనరల్లీ మనం ప్రతిసారి మాట్లాడడం, యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 సర్వీసెస్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓషన్. ఆ ఓషన్ని మనం రివర్ కింద చేస్తున్నాం. అంటే ఏంటి? వీఆర్ కన్సైజింగ్ ద టాపిక్స్ దట్ ఆర్ నీడెడ్ టు బి ప్రిపేర్ ఇన్ ఆర్డర్ టు స్కోర్ హై మార్క్స్. అంటే ఇప్పుడు మనకి ఒక 200 టాపిక్స్ ఉన్నాయి. 200 టాపిక్స్లో దెర్ ఆర్ సమ్ టాపిక్స్ విచ్ ఆర్ రిపీటింగ్ టైమ్ అండ్ అగైన్. ఇప్పుడు జనరల్గా మీరు చూస్తే లెట్స్ టాక్ ఇన్ ఏ సింపుల్ సెన్స్. పాలిటీలో మనకు ఫండమెంటల్ రైట్స్ అని ఉంటాయి, అంటే ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి మనకి. అలాగే పాలిటీలో మనకి లెట్స్ ఏ పొలిటికల్ పార్టీస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉంటుంది. సో విచ్ వన్ విల్ యూ గివ్ మోర్ ఇంపార్టెన్స్? Obviously fundamental rights. Why? Because time and again the questions are coming from that one particular topic. అలాంటప్పుడు ఏంటి, మనం దీనికి 4 hours ఇస్తే దానికి 1 hour ఇస్తాం. ఇట్ మీన్స్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ డిసైడ్ వాట్ యు ఆర్ ప్రయారిటైజింగ్. మీ ప్రయారిటీని డిసైడ్ చేయడానికే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని తీసుకుని దాని బేసిస్ మీద వాట్ టు కాన్సన్ట్రేట్, వాట్ నాట్ టు కాన్సన్ట్రేట్ క్లియర్గా డిసైడ్ చేయడాన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటాం. ఓకే, నౌ ఓకే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెక్షన్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. మెయిన్లీ ఏంటంటే గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్, ఈ వీటిలో తెలంగాణకు సంబంధించిన టాపిక్, బికాస్ వీఆర్ రైటింగ్ ఏ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్, ఇట్ మీన్స్ వీ నీడ్ టు నో అబౌట్ ద స్టేట్. అదే యూపీఎస్సీకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది, తెలంగాణ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అంటే జస్ట్ స్టేట్ మీద యాజ్ మచ్ గ్రిప్ యాజ్ పాసిబుల్ అనేది మనకి ఉండాలి. మీరు జనరల్ ఎస్ఏ చూడండి సార్, జనరల్ ఎస్ఏ యూపీఎస్సీలో కూడా ఉంటుంది, మరి గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏ ఉంటుంది. రెండింటికి తేడా ఏంటి సార్ అంటే, మనం సపోజ్ ఒక క్వశ్చన్ తీసుకోండి, ఇండియా ఫినామినల్ గ్రోత్ ఇన్ 21st century. మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం అండ్ రీసెంట్గా 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా అయిపోతామని చెప్పి ఒక ప్రెడిక్షన్స్ వస్తున్నాయి. ఇట్ మీన్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అవడానికి మనకి ఎలాంటి సినారియో మనకి హెల్ప్ అయ్యింది అనేది జనరల్ ఎస్ఏ ఇచ్చారని అనుకున్నాం. ప్రతి ఒక్క డైమెన్షన్ రాసాం, హిస్టారికల్ డైమెన్షన్ రాసాం అండ్ జాగ్రఫికల్ డైమెన్షన్ రాసాం అండ్ ప్రతి ఒక్క డైమెన్షన్ రాసాం. అండ్ దెన్ if we forget to write how Telangana is contributing to India's economic growth, it means you are not addressing the question to its fullest in group 1 examination. అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మీరు జనరల్ ఎస్ఏ ఎలా అడ్రస్ చెయ్యాలో అలా అడ్రస్ చేయట్లేదు మీరు. వై? బికాస్ ఇట్ ఈస్ గ్రూప్ 1 సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ and you are asked to write an essay about India's economic growth. If you are not showing how Telangana is contributing to India's economic growth, then that is the biggest failure in the general essay that you are doing. అర్థమైందా? బిగ్గెస్ట్ మిస్టేక్ అది. సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ది జనరల్ ఎస్సే, తెలంగాణ గురించి కూడా అంటే మీరు ఏ క్వశ్చన్ అన్నా రాయండి, తెలంగాణని టచ్ చేస్తూ వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ గ్రూప్ 1 సర్వీసెస్ ఈజ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఎస్, వరల్డ్ జాగ్రఫీ చదవాలి, బికాజ్ ఫిజికల్ ఫీచర్స్ అన్ని కూడా క్లియర్గా చదవాలి, అలాగే ఇండియన్ జాగ్రఫీ చదవాలి, అలాగే తెలంగాణ జాగ్రఫీ కూడా చదవాలి. మ్యాక్సిమం మీరు తెలంగాణ టాపిక్స్ అన్నీ కూడా ఇఫ్ యూ ప్రిపేర్ అట్ ద నేషనల్ లెవెల్, లెట్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియాలో నేషనల్ లెవెల్లో టచ్ చేస్తున్నారు. సపోజ్ లెట్స్ మౌర్యన్ ఎంపైర్ ఉంది, మౌర్యన్ ఎంపైర్ అక్కడ ఉన్నప్పుడు కింద తెలంగాణలో ఎవరు రూల్ చేస్తున్నారు? లైక్ వైజ్ అక్కడ అక్బర్ రూల్ చేస్తున్నప్పుడు కింద తెలంగాణలో ఎవరు రూల్ చేస్తున్నారు? ఇట్ మీన్స్ యూ నీడ్ టు గో క్రోనలాజికల్లీ హౌ ఇండియా ఈజ్ బిహేవింగ్, లైక్ వైజ్ హౌ తెలంగాణ ఈజ్ ఇంప్లిమెంటింగ్. అంటే ఎంప్లాయిడ్ స్టడీస్ చేస్తారు మీరు తెలంగాణకి. ఏది కూడా మీరు ఇండివిజువల్గా తెలంగాణ గురించి చదవరు. తెలంగాణకి ఎప్పుడు కూడా ఇండియాకి రిలేటెడ్గా చదువు. ఇండియాలో ఏమైంది, తెలంగాణలో ఏమవుతుంది, ఇండియా గ్రోత్ రేట్ ఎంత ఉంది, తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇండియాస్ జీడిపి ఎంత ఉంది, తెలంగాణ జీడిపి ఎంత ఉంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీలో అలివియల్ సాయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణలో అలివియల్ సాయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇట్ మీన్స్ యు ఆర్ ఎంప్లాయింగ్ వాట్ ఈస్ టు ఇండియా టు దట్ ఆఫ్ తెలంగాణ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ప్రతి ఒక్క టాపిక్ ఆ విధంగా ప్రిపేర్ అయితే యూ హ్యావ్ కంటిన్యూటీ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్లో ఎంత కంటిన్యూటీ ఉంటే మనకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్సర్స్ రాసేటప్పుడు. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ పేపర్, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సొసైటీ గురించి ఖచ్చితంగా రీసెంట్గా అంటే ప్రీవియస్గా ఉండేది కాదు, బట్ 2022 నోటిఫికేషన్ నుంచి ఇండియన్ సొసైటీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇండియన్ సొసైటీలో తెలంగాణ సొసైటీ కూడా ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నెన్స్. సో ఈ 3 టాపిక్స్ కూడా పేపర్ 3లో ఉంటాయి. ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్. దెన్ కమ్స్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇండియా ఎకానమీ అండ్ డెవలప్మెంట్, తెలంగాణ ఎకానమీ, దెన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హౌ ఎకానమిక్ డెవలప్మెంట్ ఈజ్ లీడింగ్ టు ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్. ఎకానమిక్ డెవలప్మెంట్ మనకు బాగా అవుతుంది, కానీ ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ కాకుండా ఎలాగ చూసుకోవాలి, ఇట్ మీన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా రావాలి అని అడ్రస్ చేసే కాన్సెప్టే ఈ థర్డ్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ కమ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ట్రెండ్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది వచ్చేసరికి మోడర్న్ ట్రెండ్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసరికి జనరల్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్ని కొన్ని ఉంటాయి. సో ఈ 2 టాపిక్స్ కూడా అంటే ఇట్ మీన్స్ 100 మార్క్స్ యూ హ్యావ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్, 50 మార్క్స్ యూ హ్యావ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్స్. నేనేం చెప్పాను, ప్రతి పేపర్లో కూడా ఒక్కొక్క 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో వీ హ్యావ్ 2 మ్యాండేటరీ క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ విత్ ఎ చాయిస్. కానీ దిస్ ఈస్ ద ఓన్లీ సెక్షన్ వేర్ ఇట్ డజంట్ ఫాలో.
డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 50 మార్క్స్కే. బట్ ఇది ఏ రకంగా ఉంటుంది? దే విల్ బి గివింగ్ 30 క్వశ్చన్స్ విచ్ ఇస్ ఆఫ్ 2 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. యూనిట్ రైట్ 25 క్వశ్చన్స్. ఈ పర్టికులర్ పేపర్ అనేది దిస్ టైమ్ వై ఇట్ బికేమ్ స్ట్రాటజిక్ ఇన్ నేచర్. మీరు 2024లో రిజల్ట్స్ వచ్చినాయి చూసారా? ఆ రిజల్ట్స్లో మెయిన్గా 3 పేపర్స్ అనేవి చాలా మందికి దెబ్బ కొట్టినాయి. ఎందుకు? ఫస్ట్ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే ఎందుకు? క్లియర్గా నేను చెప్పింది ఇందాక ఏదైతే చెప్పానో, అంటే పర్టికులర్గా చాలా సింపుల్ టాపిక్స్ ఇచ్చారు. రెన్యూవబుల్ ఎనర్జీ, అందరూ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ అట్ ద నేషనల్ లెవెల్ రాశారు. తెలంగాణకి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ టాపిక్ అది కూడా రాయాలి కదా. సో దట్ ఈస్ బీయింగ్ మిస్డ్. అండ్ అలాగే మీరు పేపర్ 5 అండ్ పేపర్ 6. పేపర్ 6 ఈజ్ నాట్ దట్ మచ్, ఎందుకంటే పేపర్ 6 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పేపర్ 5 అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకు? ఇట్ ఈస్ స్ట్రాటజిక్ ఇన్ నేచర్. జనరల్లీ దిస్ పర్టికులర్ పేపర్ ఈస్ ద ఓన్లీ పేపర్ వేర్ యూ నీడ్ టు ఫాలో ద టైం మేనేజ్మెంట్ యాక్యురేట్లీ. ఇప్పుడు ఈ పర్టికులర్ పేపర్లో చాలామంది ఏం చేశారు, థర్డ్ సెక్షన్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్ కదా, సింపుల్ 2 మార్క్స్ క్వశ్చన్ కదా, మనకి 50 మార్క్స్ అనేవి చేతిలో ఉంటాయని అది స్టార్ట్ చేశారు. చూస్తే ఏం చేశాడు టీజీపీఎస్సీ, చాలా లెందీ క్వశ్చన్స్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, 1 అవర్లో కంప్లీట్ అవ్వాల్సింది, ఆబ్వియస్లీ 3 సెక్షన్స్ 3 అవర్స్ సింపుల్ కదా. 1 అవర్లో కంప్లీట్ అవ్వాల్సింది 2 అవర్స్ పట్టేసింది. దానివల్ల ఏమైంది, 2 అవర్స్ నేను ఓన్లీ 50 మార్క్స్కి మాత్రమే రాశాను. అప్పుడు ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, అవి అడ్రస్ చేయలేదు నేను. అప్పుడు ఏమవుతుంది, స్కోర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ ద స్ట్రాటజిక్ థింగ్ ఫర్ దిస్ పర్టికులర్ పేపర్. నెక్స్ట్ కమ్స్ పేపర్ 6 వేర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ది ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఫేజ్ అండ్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఈ 3 టాపిక్స్ అనేవి ఇట్ ఈస్ క్రోనలాజికల్ ఇన్ నేచర్. మెయిన్లీ ఏంటంటే తెలంగాణ మూమెంట్, వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఫేజ్, ది ఐడియా ఆఫ్ తెలంగాణ, హౌ ద ఐడియా ఆఫ్ తెలంగాణ వాజ్ ఫార్మ్. ప్రీవియస్గా ఎలాగైతే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయిందో, దాని తర్వాత తెలంగాణ ఐడెంటిటీ అనేది ఎలా సప్రెస్ అయ్యింది, దానివల్ల తెలంగాణ ఐడియా అనేది ఎలా బయటకు వచ్చింది, తెలంగాణ మూమెంట్ ఎలా బయటకు వచ్చిందని చెప్పేదే ది ఐడియా ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ మొబిలైజేషన్ పేరు. దెర్ ఆర్ సమ్ ఫోర్సెస్ లైక్ నక్సలిజం కావచ్చు, లైక్ సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ విచ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఆల్సో ఇన్ తెలంగాణ ఆస్పెక్ట్, అది మొబిలైజేషన్ ఫేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్వియస్లీ 1991 to 2014 అంటే హౌ ద టిఆర్ఎస్ హ్యావ్ సపోర్టెడ్ ఇన్ తెలంగాణ మూమెంట్, అలాగే హౌ డిఫరెంట్ ఫారమ్స్ హ్యావ్ సపోర్టెడ్. ఇప్పుడు 6 పేపర్స్ ఉన్నాయి, 6 పేపర్స్ 900 మార్క్స్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, దెర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ ద సిలబస్ అని. ఆ చేంజెస్ ఏ రకంగా ఉంటాయి? దెర్ ఆర్ సింపుల్ థింగ్, ఫస్ట్ థింగ్ ఇట్ విల్ బి పొలిటికల్ ఇన్ నేచర్. ఈ థర్డ్ ఏదైతే టాపిక్లో ఉందో ఆ టాపిక్లో టీఆర్ఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. నౌ బీయింగ్ ద గవర్నమెంట్, డిఫరెంట్ గవర్నమెంట్ ఉండడం వల్ల దేర్ మే బీ ఏ ఛాన్స్ దట్ కమిటీస్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఏకే యాంటనీ కమిటీ ఉండేది, సుశీల్ కుమార్ షిండే కమిటీ ఉండేది, శ్రీకృష్ణ కమిటీ ఉండేది. ఈ కమిటీస్ అన్నిటినీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తారు ఈ పర్టికులర్ దాంట్లో. అలాగే ఇది కంప్లీట్గా కూడా ఏపీపీఎస్సీ పర్స్పెక్టివ్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసి, మెయిన్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం తగ్గించేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కలిపి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దోస్ విల్ బి ద చేంజెస్ ఇన్ దిస్ పర్టికులర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది, బికాస్ యూపీఎస్సీ మోడల్లో వెళ్ళాలని బుర్రా వెంకటేశం గారు ట్రై చేస్తున్నారు. సో ఇట్ మీన్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నప్పుడు ఫిల్టరింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. దెన్ దెర్ విల్ బి, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ ప్యాటర్న్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ ఫర్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్, రిమెంబర్. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్? మెయిన్లీ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి, అవే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాము? ప్రిలిమ్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ సెపరేట్గా పెట్టి మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ సెపరేట్గా పెట్టచ్చు కదా? నో, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ విచ్ యూ స్టడీ ఫర్ ద ప్రిలిమ్స్ దే విల్ బి రిఫ్లెక్టింగ్ ఇన్ ద మెయిన్స్. ప్రిలిమ్స్లో మీరు ఏం చేస్తారు, ఎంసీక్యూ మెథడ్లో ప్రిపేర్ అవుతారు. మెయిన్స్లో యూ విల్ బి రైటింగ్ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ మోడ్ లైక్ ద వే యూ రోట్ ఇన్ యువర్ డిగ్రీ ఎగ్జామినేషన్. డిగ్రీ ఎగ్జామినేషన్లో 200 వర్డ్స్ ఎలాగైతే రాస్తారో ఇక్కడ కూడా అదే విధంగా రాయాలి మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనం చూస్తే కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. రీజనల్ చదవాలి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ లైక్ ద వే హౌ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యింది, ఇండియా యూకే రిలేషన్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. చాలా మంది ఏంటి అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణ టాపిక్స్ అన్ని ఎక్కువ ఇవ్వరు అని చెప్పి తెలంగాణ టాపిక్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. బికాస్ దేర్ వీఆర్ యాక్చువల్లీ లూజింగ్ సమ్ మార్క్స్. లూజింగ్ మార్క్స్ అంటే అది రైట్ పెట్టకపోతే మనకు మార్క్స్ పోయినట్టే కదా, నెగిటివ్ మార్కింగ్ అని కాదు. సో ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా తెలంగాణ టాపిక్స్ అనేవి ఎక్కువ టచ్ చేస్తున్నారు. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. మీరు చూడండి, ఇక్కడేమో హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఓన్లీ కల్చరల్ ఆస్పెక్ట్ మాత్రమే అడుగుతారు, అడ్మినిస్ట్రేటివ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. లేకపోతే ఇక్కడ ఏం చేసేవాళ్ళు, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేస్తారు. దానివల్ల ఇది సెపరేట్గా ఇచ్చారు. నెక్స్ట్, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, disability, etc., and inclusive policies, logical reasoning, analytical ability, and adaptability. These are the topics that will be there in the prelims examination. Same ditto topics మీకు గ్రూప్ 2 పేపర్ 1లో ఉంటాయి. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ 95% ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ 1, వేర్ జనరల్ ఇంగ్లీష్ అనేది మళ్ళీ సెపరేట్గా యాడ్ అవుతుంది. ఓకే, సో మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా గ్రూప్ 1 to 4 అనేది యూ విల్ బీ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఇన్ ఆర్డర్ టు అటెంప్ట్ ఇట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, రైట్. దెన్ యాజ్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్, మనము టాపిక్స్ ఏంటివని చూసాం కాబట్టి ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఫస్ట్ అనలైజ్ చేద్దాం. సో ఆబ్వియస్లీ లాస్ట్ టైం 3 times జరిగింది ప్రిలిమ్స్. ఆ 3 timesలో ఇండివిజువల్గా ఒక్కొక్కసారి ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ ద రీసెంట్ వన్ 2024లో జరిగిన ఎగ్జామ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దేని నుంచి కాన్సన్ట్రేట్ చేశారు చూడండి. ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 24 క్వశ్చన్స్, అలాగే లాజికల్ రీజనింగ్ అనేది 25 క్వశ్చన్స్ ఇచ్చారు. యా, లాజికల్ రీజనింగ్ అనేది 25 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ప్రామినెన్స్ అనేది లాజికల్ రీజనింగ్లో ఉంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. తర్వాత 14 క్వశ్చన్స్ పాలిటీలో వచ్చినాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ మీద ఎక్కువ. అంటే చాలామంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ మెయిన్లీ ప్రిపరేషన్ టైంలో ది వన్ క్రూషియల్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, చాలామంది పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ 4 చదువుతారు. నో, దీస్ ఇంక్లూడ్ ఓన్లీ 40 to 50% ఆఫ్ ద సిలబస్. లాస్ట్ టైము కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే మనం ఇందాక ప్యాటర్న్ చూసాం, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంది, అలాగే ఎథిక్స్, అలాగే గవర్నెన్స్ ఉంది, అలాగే సొసైటీ ఉంది. ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సప్లిమెంటరీ ఆస్పెక్ట్స్ అనుకున్నారు. కానీ చూస్తే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ 50 మార్క్స్, అదే సొసైటీ అనేది 50 మార్క్స్, గవర్నెన్స్ అనేది 50 మార్క్స్. అంటే అరౌండ్ 150 to 350 మార్క్స్ అనేవి సప్లిమెంటరీ ఆస్పెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. దాన్ని నెగ్లెక్ట్ చేశారు. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్, do not neglect the supplementary topics, because supplementary topics ఎప్పుడు గవర్నెన్స్ ఏముంది, పాలిటీ వచ్చింది అనుకోండి, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ వచ్చింది అనుకోండి, గవర్నెన్స్ ఈజీగా రాసేయచ్చు, అది ప్రిపేర్ అవ్వరు. కానీ ఎవ్రీ సెక్షన్ హ్యాస్ ఇట్స్ ఇండివిజువల్ ఇంపార్టెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద ఎగ్జాంపుల్స్ దట్ షుడ్ బి గివెన్ ఇన్ దట్ పర్టికులర్ ఆన్సర్. ఇప్పుడు గవర్నెన్స్లో వాట్ ఆర్ ద ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఆఫ్ తెలంగాణ అంటారు. ఆ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్లో ఎలాంటివి రాస్తారు, టాస్క్ లాంటివి రాస్తారు, అలాగే టీఎస్ ఐపాస్ లాంటివి రాస్తారు. ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనేవి తెలియాలి. సో యూ నీడ్ టు ప్రిపేర్ సెపరేట్లీ ఫర్ దట్ పర్టికులర్ సెక్షన్ ఇన్ ఆర్డర్ టు రైట్ ఇట్ వెల్. దానివల్ల చాలామంది ఏంటంటే 400 దగ్గరికి వచ్చి ఆగిపోయారు. అదే 470 వస్తే ర్యాంక్ వచ్చేసేది. సో చాలామంది 70 to 80 మార్క్స్ ఎక్కడ పోయాయి అంటే ఈ సప్లిమెంటరీ ఆస్పెక్ట్స్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. సప్లిమెంటరీ కదా ఈజీగా రాసేయచ్చు అనుకున్నాం. ఓకే, రైట్.
2023 చూడండి. యా, సేమ్. పోనీ 2022 చూడండి. ఇట్ మీన్స్ ఏం చేస్తున్నాడు? మోర్ ఆర్ లెస్ సిమిలర్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు, అవునా కదా? సో ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు ఆ టాపిక్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అదే చాలామంది అండి ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద కూర్చొని అసలు జనరల్ సైన్స్ అని అసలు ముట్టుకోరు. మనం జనరల్ సైన్స్ చిన్నప్పుడే చదివాం కదా, ఈజీగా రాసేయచ్చాను కాదు. మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దట్ ఇంక్లూడ్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, సైన్స్, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా రీసెంట్గా Axiom 4 మిషన్ ఉంది, అండ్ అలాగే మన ఏంటి ఇండియన్ స్పేస్లోకి వెళ్ళారు. సో ఇలాంటివి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. రైట్. నెక్స్ట్. నౌ, వాట్ ఇస్ ద రైట్ ప్రాసెస్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్? ఫస్ట్ 60-40 రూల్. ఆల్రెడీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు గ్రూప్ 1 సర్వీస్ ఖచ్చితంగా కొట్టాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటి, కొంత నాలెడ్జ్ ఉంటుంది కొంత సబ్జెక్ట్ మీద. అప్పుడు ఏం చేయాలి? యూనిట్ టు ఫాలో ద 60-40 రూల్. లెట్స్ సే దట్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ 10 hours ఇన్ ఏ డే. దెన్ డివైడ్ ఇట్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ 6 hours and 4 hours. 6 hours you dedicate it to the topic that you need to study newly. అంటే కొత్తగా ఏదైనా టాపిక్ చదివి దాని మీద నోట్స్ రాసుకోవడానికి ఈ 6 hours డెడికేట్ చేయాలి. నెక్స్ట్ 4 hours ఏంటి, ఆల్రెడీ మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది, లైక్ కాన్స్టిట్యూషన్ లాంటివి 2-3 times చదివి ఉంటారు. అప్పుడు కాన్స్టిట్యూషన్ లాంటివి రివిజన్ చేసుకోవాలి. ఇట్ మీన్స్ యువర్ డే షుడ్ బి ఇన్ సచ్ ఎ మేనర్ దట్ యూ షుడ్ స్టడీ, యూ నీడ్ టు రివైజ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఇక్కడేమో న్యూ టాపిక్ చదువుతారు, ఇక్కడేమో ఆల్రెడీ చదివిన టాపిక్, ఆల్రెడీ నోట్స్ రాసుకున్న టాపిక్ రివైజ్ చేస్తారు. వెన్ ఎవర్ దిస్ న్యూ టాపిక్ నోట్స్ కంప్లీట్ అయిపోతుందో ఇది వచ్చేసరికి రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ మేకింగ్ షూర్ దట్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ యు ఆర్ రివైజింగ్ సైమల్టేనియస్లీ. సో రివిజన్ అనేది 5-6 times అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ విచ్ ఈస్ మిస్సింగ్. బికాస్ మొత్తం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదువుతాం, ఒకసారి గట్టిగా మాట్లాడి సిలబస్ అంతా కవర్ చేయరు, అప్పుడు ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు ఎలా వస్తుంది? ఎప్పుడో ఒకసారి హిస్టరీలో ఒక టాపిక్ చదివి ఉంటారు, వీళ్ళు ఎగ్జామ్ రాయంటే ఎలాగా? అదే హిస్టరీలో టాపిక్ అనే మీరు 5 times రివిజన్ చేస్తే ఎంత తొందరగా వస్తుంది? సో రివిజన్ ఈజ్ ద కీ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్. రిమెంబర్, అంటే చాలా సింపుల్ సింపుల్ ట్రూత్స్ ఉంటాయి, యూనివర్సల్ ట్రూత్స్. ఆ యూనివర్సల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు అందరికీ మంచి చేయాలి, చాలా సింపుల్ టాపిక్ అది, కానీ ఎవరు ఫాలో అవ్వరు, సింపుల్ థింగ్. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్, కానీ అదే ఫాలో అవ్వరు. ఎన్ని ఎక్కువ బుక్స్ చదివాను నో, ఒక బుక్ 5 times చదవాలి, 5 books ఒకసారి చదవడం కాదు. సింపుల్ థింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, 1 book యూ నీడ్ టు రివైజ్ ఇట్ 5 times. మేక్ షూర్ దట్. ఓకే, దట్స్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, డీటెయిల్డ్ సినాప్సైజ్డ్ నోట్ మేకింగ్. నోట్స్ అంటే ఏంటి? నోట్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్. నాకు పాలిటీ బుక్లో వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ అనేవి నాకు ఒక 30 pages ఇచ్చాడు. నేను అదే 30 pages రాస్తూ ఉన్నాను చూసి నోట్స్లో. అది నోట్స్ అంటారా? నో. నోట్స్ షుడ్ బి ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ ఇట్ షుడ్ బి రివైజ్డ్ ఇన్ అట్లీస్ట్ 3-4 hours. అంటే ఏంటి, మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి, పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ టు పేపర్ 6, 7 papers, ఎవ్రీడే ఒక పేపర్ అయిపోతూ ఉంటుంది. సో యూ విల్ బి హ్యావింగ్ లెస్ దాన్ 12 hours ఇన్ ఆర్డర్ టు రివైజ్. ఇప్పుడు మీరు ద బెటర్ యూ బ్లీడ్, ద బెటర్ యూ ప్రాక్టీస్ ఇన్ ద ఫీల్డ్, ద లెస్ యూ బ్లీడ్ ఇన్ ద బ్యాటిల్. సింపుల్. మీరు ఎంత ప్రాక్టీస్ ఇక్కడ చేస్తే అక్కడ చాలా తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రాయొచ్చు. మీరు ఇప్పుడు నోట్స్ చేసుకునేది ఈ రోజు కోసం కాదు, మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే రోజు కోసం మీరు ఇప్పుడు నోట్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అది ఎలాగ ఉండాలి? 4 hours మీరు కంప్లీట్ సిలబస్ కవర్ చేయగలగాలి. ఇట్ షుడ్ బి ఇన్ దట్ మేనర్. సో మీరు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అనేవి మీరు అదే రకంగా పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మీకు నోట్స్కి ఆ బుక్కి తేడా ఏంటి? సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? సో యువర్ నోట్స్ షుడ్ బి ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్, బట్ ఇట్ షుడ్ బి లెస్ విత్ వర్డ్స్. ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్, ఇట్ షుడ్ బి లెస్ ఇన్ వర్డ్స్. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు? ఇన్ఫోగ్రాఫిక్స్ ఎక్కువ వాడతారు. వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫోగ్రాఫిక్స్? నేను హిస్టరీ చదువుతున్నాను,
హిస్టరీ చదువుతున్నాను, నేను నోట్స్ రాయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక క్రోనాలజీ చేసుకుంటాను. మౌర్యన్ ఎంపైర్ క్రోనాలజీ, కింగ్ తర్వాత కింగ్ తర్వాత కింగ్, కింగ్ ఏం చేశాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్ ఏంటి, మిలిటరీ ఆస్పెక్ట్ ఏంటి, కల్చరల్ ఆస్పెక్ట్ ఏంటి. ఇక నేను ఏం చేస్తున్నాను, ప్రతి ఆస్పెక్ట్ అడ్రస్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఇట్ ఇన్ వర్డ్స్, ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ ఎయిదర్ ఫ్లో చార్ట్ ఆర్ యాజ్ ఎ పిక్చర్ ఆర్ యాజ్ సమ్ సినాప్సిస్. అప్పుడు మీ నోట్స్ అనేది ఎఫెక్టివ్గా చూడగానే మీరు గుర్తుపట్టగలగాలి, ఏ పేజ్లో ఏం రాస్తారని గుర్తుపడాలి. ఆ రకంగా మీ నోట్స్ మీ ఓన్ వర్డ్స్లో ఉండాలి. ఓకే, రైట్. దెన్ లింకింగ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో మీరు రీసెంట్గా చూస్తే జీడిపి, జీడిపి బేస్ ఇయర్ ఏంటిది ఇప్పుడు, వాట్ యూ మీన్ బై బేస్ ఇయర్, నేను క్లాస్లో కూడా చెప్తాను. బేస్ ఇయర్ ఏంటిది, 2011-12 అనేది బేస్ ఇయర్. సో ఇప్పుడు ఆ బేస్ ఇయర్ మారుతుంది. అలాగే జీడిపి క్యాలిక్యులేషన్ అంటే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఎప్పుడైతే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం. అలాగే రీసెంట్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో కొంత చేంజ్ తీసుకొచ్చారు, అంటే రూరల్ ఏరియాస్ని కూడా యాడ్ చేస్తారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటాయి. ఆ ఎవ్రీడే అప్డేట్ అయ్యింది మన స్టాటిక్ కాన్సెప్ట్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దట్స్ వై యూ నీడ్ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేది 7 క్వశ్చన్స్ వస్తాయని కాదు, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేది దానివల్ల మీ స్టాటిక్ చేంజెస్ ఏముంటాయి. సపోజ్ లెట్స్ సే ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. సో వాట్ ఈస్ మెన్ బై ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ కంట్రీస్తో చేసుకుంది, ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏం చేస్తారు, టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్. సో వెన్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్ ఎనీ కరెంట్ అఫైర్స్, ఇట్ ఈస్ నాట్ ద న్యూస్ దట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ అపాన్, ఇట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్ దట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ అపాన్. అంటే ఏదైతే మీరు న్యూస్ చదువుతున్నారు, ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు, అప్పుడు మీరు ఓకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడు అయ్యింది, డేట్ ఏంటి, ఎవరెవరు సైన్ చేస్తారు, ఇది కాదు చదవాల్సింది. దాని బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ మెన్ బై ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ప్రీవియస్గా ఇండియా యూకే ట్రేడ్ ఎంత ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏ ఆస్పెక్ట్స్ యాడ్ అయ్యాయి, ఆటోమేటివ్ కాంపోనెంట్స్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీరు చదువుతారు. అప్పుడు ఏంటి, యు ఆర్ స్టడీయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్ దట్ ఈస్ కమింగ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ దట్ టు whenever you are studying any current affairs, you should not study it individually, you should study in such a manner that you should link it with any of the subject that you are studying. సపోజ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించే చెప్తున్నాను, అప్పుడు ఏంటి, మీరు ఎప్పుడైనా నోట్స్ అనేది 3/4 చేసుకోవాలి, 1/4 అనేది ఎప్పుడు గ్యాప్ ఉండాలి కింద. వై 1/4 గ్యాప్, నాట్ టు రైట్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. నోట్స్ ఈజ్ జస్ట్ లైక్ బైబిల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. నోట్స్ లేకుండా మీరు కానీ ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే బెటర్, మీరు ఎగ్జామ్కి వెళ్ళకపోవడం బెటర్. బికాస్ మీరు ముందే డిఫీట్ యాక్సెప్ట్ చేసి ఎగ్జామ్కి వెళ్తున్నారు. వెన్ యూ హ్యావ్ ద నోట్స్ ఇన్ యువర్ హ్యాండ్, దెన్ మీరు కంప్లీట్లీ ప్రిపేర్ అయ్యి వెళ్తారు ఎగ్జామ్కి. సో ఈ నోట్స్ ఎలా ఉండాలి, 3/4 అనేది కాన్సెప్ట్ రాసుకోవాలి, దెన్ 1/4 అనేది ఈ కాన్సెప్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవి రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైనా టాపిక్ చదువుతున్నారు, ఆ టాపిక్ ఏదైనా అప్డేట్ అయితే మీరు ఎక్కడికో వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు, అదే పేజ్లో ఉంటుంది. ఇట్ మీన్స్ యూ విల్ బి హ్యావింగ్ ద కంటిన్యూటీ ఇన్ స్టడీయింగ్ దట్ పర్టికులర్ టాపిక్. ఈ రకంగా ఉండాలి. అండ్ వాట్ ఎవర్ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్, సపోజ్ రీసెంట్గా చూస్తే యాక్సియం 4 మిషన్ గురించే చూసుకుందాం. యాక్సియం 4 ఎవరు లాంచ్ చేశారు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటివి, అది తీసుకెళ్ళి మీరు స్పేస్ ప్రోగ్రాంలో రాసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యూ కెన్ గివ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగాలి ఆన్సర్స్లో. సో దట్స్ వై యూ నీడ్ టు మెయింటైన్ నోట్స్ ఇన్ దిస్ మేనర్. ఓకే, and current affairs is not important from the perspective of asking the questions, but current affairs is everywhere in every topic. Current affairs is just like air, it is in every topic. ఈవెన్ హిస్టరీలో కూడా ఉంటుంది. అంటే రీసెంట్ ఎక్స్కవేషన్స్ జరిగేసరికి కంప్లీట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మారిపోతుంది. సపోజ్ ఎవరన్నా ఇండస్ స్క్రిప్ట్ని కానీ డెసివర్ చేశారు అంటే, ఇంకా చేయలేదు, ఇండస్ స్క్రిప్ట్ని డెసివర్ చేశారు అంటే ద వే యూ స్టడీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్లీ చేంజెస్. So that's why you should concentrate on current affairs, not for the questions in the current affairs, but to make sure that your topics of the static subject should be updated time and again. అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి మీరు. ఓకే, రైట్. దెన్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్,
డెఫినెట్లీ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వాలి. రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. యా, మనం ఇందాక చూసాం ఏంటి, త్రీ త్రీ టైమ్స్ 2022, 23, 24 మూడు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చూసాం. జస్ట్ బ్రీఫ్గా చూసాం. దాన్ని బట్టి మనకేమర్థమైంది? ఒకటి, త్రీ పేపర్స్లోనూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. ఏ టాపిక్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కన్సిస్టెన్సీ మెయింటైన్. సెకండ్ది, జనరల్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. థర్డ్ది, కరెంట్ అఫైర్స్ మనం చాలా ఇంపార్టెంట్ అని, కానీ కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ వై? ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తక్కువ ఇస్తాడు. ఎక్స్క్లూజివ్ లైక్ సపోజ్ లెట్స్ సే హూ వన్ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇన్ ఇండియా ఇంగ్లాండ్ ఫైనల్, ఇలాంటి క్వశ్చన్ ఎవరు జస్ట్ చెప్తున్నా. ఇలాగ సింపుల్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ అనేవి సెపరేట్గా చూశారు. ఓకే, రైట్. దెన్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. వాట్ ఐఎమ్ సేయింగ్? ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. వాట్ ఈస్ మెన్ బై ఇంక్రిమెంటల్? సపోజ్ లెట్స్ సి, ఇప్పుడు ఎకానమీ ఉంది. ఎకానమీలో తీసుకుంటే మీరు నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ చదవాలి. ఫస్ట్ది, ఇండియా నేషనల్ ఇన్కమ్ ఏ రకంగా ఉంది, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఏ రకంగా ఉందని చదవాలంటే మీరు ఖచ్చితంగా బేసిక్ అంటే ఏంటో చదువుకోవాలి. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకానమిక్స్, డిఫరెంట్ లాస్ ఉంటాయి. అసలు డిమాండ్ అండ్ సప్లై ఏ రకంగా ప్లే చేస్తుంది అని మనకు తెలియాలంటే ఎకానమీలో ఉన్న బేసిక్ లాస్ మనకు తెలియాలి. సో వెనెవర్ యు ఆర్ స్టడీయింగ్ ఎనీ టాపిక్, యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. దెన్ బై స్టెప్ దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. నో కాన్సెప్ట్ యూ కెన్ లెర్న్ అట్ ద టాప్ ఇట్ సెల్ఫ్. డైరెక్ట్గా నేను నేషనల్ ఇన్కమ్ చెప్తే మీకు అర్థం కాదు. ఎందుకు? బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ప్లేయింగ్ ఎ పార్ట్ ఇన్ నేషనల్ ఇన్కమ్ విచ్ యూ నీడ్ టు నో. ఎందుకు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అని మీకు చెప్పకపోతే మీకు నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడు నేను చెప్పలేను. వేరే ఏ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఇన్ఫ్లేషన్ చెప్పేటప్పుడు నేను చెప్పలేను క్లియర్గా. సో దట్స్ వై వెనెవర్ యూ ఆర్ స్టడింగ్, నాట్ ఓన్లీ ఇన్ ఎకానమీ, whenever you are studying any topic, make sure that you start from the scratch and build on that every time. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, తెలంగాణ జాగ్రఫీ నాకు తెలియాలి. తెలంగాణ జాగ్రఫీలో ఈ టైప్ ఆఫ్ సాయిల్స్ ఎందుకు ఉంటాయి, డెక్కన్ ప్లాట్యూ ఈ రీజన్లోనే ఎందుకు ఉంది. మీరు అక్కడ వరల్డ్ జాగ్రఫీ చదవకుండా తెలంగాణ జాగ్రఫీ ఎలా అర్థమవుతుంది మీకు? సో దట్స్ వై యూ నీడ్ టు బిల్డ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఫస్ట్ది ఇంక్రిమెంటల్. ఇంక్రిమెంటల్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ టాపిక్ కూడా ఒక్కొక్క స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇందాక చెప్పాను, ప్రిలిమ్స్ టాపిక్స్, మెయిన్స్ టాపిక్స్ అనేవి ఇండివిజువలిస్టిక్ కాదు, బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో వెనెవర్ యు ఆర్ స్టడీయింగ్ ఎనీ టాపిక్, లెట్స్ సే ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ చదువుతున్నారు. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ప్రిలిమ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మెయిన్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, రెండూ కూడా చూసుకుని ఆ రకంగా నోట్స్ అనేది చేసుకోవాలి. యూ షుడ్ నాట్ మేక్ నోట్స్ ఓన్లీ ఫర్ ద ప్రిలిమ్స్ టాపిక్ ఆర్ ఓన్లీ ఫర్ ద మెయిన్స్ టాపిక్. యూ షుడ్ స్టడీ ఇన్ దట్ మేనర్ దట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ will go on simultaneously. Okay, that is what incremental integrated learning is. Then regular tests. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూసాం, మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ తెలిసినాయి, మనం చదివాము. ఆ తర్వాత వీ నీడ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ రిపీటెడ్. ఎందుకు ఎవాల్యుయేషన్ టెస్ట్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఒక 150 క్వశ్చన్స్ మనం రాస్తాం, కరెక్ట్గా రాసిన 90 క్వశ్చన్స్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఎందుకు? మనకు ఆల్రెడీ తెలుసు ఆ టాపిక్స్. మిగతా 60 క్వశ్చన్స్ ఏవైతే రాయలేదో, ఏవైతే కరెక్ట్గా మార్క్ చేయలేదో, దే ప్లే మెయిన్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఆ టాపిక్స్ మీద మీరు కానీ నోట్స్ చేసుకుని ఆ టాపిక్స్ మీద మళ్ళీ వెళ్ళి రిఫ్లెక్ట్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. దట్స్ వై టెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. దెన్ కమ్స్ రైటింగ్ ప్రాక్టీస్. ఐ యూజువల్లీ టెల్ ఇట్ ఎవ్రీ టైం. మీరు చెప్పాను అంటే సపోజ్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి. ఆ పెద్ద బిల్డింగ్ అనేది వన్ డేలో కట్టేయగలం? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. మరి ఎలా కట్టాలి? ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కువ రోజులు వేసి తర్వాత ఇండివిజువల్గా ఒక గోడ ఒక రోజు కడతాం, మళ్ళీ ఇంకొక స్లాబ్ ఒక రోజు కడతాం. ఇట్ మీన్స్ యూ నీడ్ టు బిల్డ్ ఎవ్రీ డే. మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 3 అవర్స్లో మీరు 15 క్వశ్చన్స్ రాయాలి. దట్ ఈజీ? 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి? 180 క్వశ్చన్స్ 15 మినిట్స్ అంటే 12 మినిట్స్ మ్యాక్సిమం. దాంట్లో మనం ఆలోచించడానికి 2 మినిట్స్, అంటే ఒక క్వశ్చన్ 10 మినిట్స్లో రాయాలి. ఇట్ మీన్స్ యూ షుడ్ నాట్ స్ట్రక్ ఎనీవేర్. రాస్తూనే ఉండాలి. అంటే అంతలాగా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎవ్రీ డే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎప్పుడైతే అది చేస్తారో దెన్ యువర్ థాట్స్ విల్ నాట్ స్ట్రక్. మనం రాసేయడం మనకు తెలుసు, మొత్తం కానీ తెలుసు, ఫండమెంటల్స్ గురించి మొత్తం తెలుసు, కానీ ఏ కాన్సెప్ట్ పెట్టాలని తెలియదు. ఫండమెంటల్స్ గురించి మొత్తం తెలుసు, కానీ ఏ కాన్సెప్ట్కి ప్రయారిటైజ్ చేయాలి, ఏ కాన్సెప్ట్ లాస్ట్లో రాయాలని తెలియదు. దానికోసమే రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ ద కంటెంట్.
మీకు కంటెంట్ ఉన్న బట్టే ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయ్యారు. కంటెంట్ ఇంకా బిల్డ్ చేసుకుంటారు. కానీ మోర్ దాన్ ద కంటెంట్, ఇట్ ఈస్ ద రైటింగ్ ప్రాక్టీస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ ఇన్ మేకింగ్ షూర్ దట్ యూ క్వాలిఫై ఫర్ ద you qualify in the mains examination. Okay, so these are the aspects that you need to concentrate whenever you are preparing for group 1 examination, for that matter any examination. Yes, we have seen what are the, then what are the reference books that you need to study. Remember one thing, whenever you have any choice of government publication, never go for any other publication. ఎప్పుడైతే గవర్నమెంట్ బుక్ అనేది మీకు ఉంటుందో, గవర్నమెంట్ బుక్ కాకుండా వేరే బుక్ అనేది చదవద్దు. ఎందుకు చెప్తున్నాను? బికాజ్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, ఇఫ్ యూ పాయింట్ అవుట్ ఎనీ ఫ్యాక్ట్ దట్ వర్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ బుక్, వాడు అడుగుతాడు, సార్ మీరు తప్పిచ్చారు ఆన్సర్. జనరల్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోగానే మనకి కీ పెడతారు. కీ పెట్టి వీటిలో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే రైజ్ చేయమంటారు. అప్పుడు ఏమంటే, సార్ నేను సో కాల్డ్ సమ్ పర్టికులర్ పబ్లికేషన్లో చదివాను, అందుకే ఇది కరెక్ట్ సార్ అంటే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే there may be a chance that can go wrong. Whereas a book which was published by the government, then what will the government say? It is a government publication, so they can't deny that. So first priority for any subject to get prepared is government publication. That can be website. Suppose international relations మనం చదువుతున్నాం, the first major source ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్, తర్వాత పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ పెడతాడు. అది కానీ మీరు చదివారు అనుకోండి, ఆ డాక్యుమెంట్లో తప్పులు ఉంటాయా? ఉండవు, బికాజ్ ఇట్ వాజ్ పబ్లిష్ బై ద మినిస్ట్రీ. అలాగే పిఐబి ఉంది, పిఐబి ఎప్పుడన్నా ఏంటి ఫ్యాక్ట్ చెక్ అవసరమా? అవసరం లేదు, బికాజ్ దే ఆర్ పబ్లిష్డ్ బై ద సమ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. సో దట్స్ వై యూ నీడ్ టు ప్రిపేర్ ఫ్రమ్ స్టాండర్డ్ పబ్లికేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రయారిటీస్. అంటే ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్ పబ్లికేషన్ ఉండదా అంటే ఉండదు. కొన్నిటికి ఏ వేటికైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వాలి. ఫర్ దట్ మ్యాటర్ ఫస్ట్ థింగ్, ఎన్సీఈఆర్టీ బుక్స్. ఎన్సీఈఆర్టీ బుక్స్ ఆర్ జస్ట్ లైక్ ఏ ట్రెజర్ విచ్ యూ హ్యావ్ లాస్ట్ డ్యూరింగ్ యువర్ చైల్డ్హుడ్. మనందరం కూడా చైల్డ్హుడ్లో ఆ బుక్స్ ఉన్నాయి చూడండి, ఆ 12th క్లాస్ వరకు ఉన్న బుక్స్ అనేవి మనం వదిలేస్తాం ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత. కానీ ఆ బుక్స్ నుంచే ఎక్కువ అడుగుతారు. ఇట్ మీన్స్ 9th, 10th, 11th, 12th NCERT textbooks are much more important than any other book which is available in the market. 9th class, 10th class సైన్స్ బుక్ నుంచి మీకు వచ్చిన టాపిక్స్ అనేవి ఏ బుక్ నుంచి రావు, అన్ని టాపిక్స్ వస్తాయి. సో యూ నీడ్ టు స్టడీ NCERT బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీ టాపిక్ వెన్ యూ స్టార్ట్ NCERT నుంచి స్టార్ట్ చేస్తారు. ఈవెన్ ఎకానమీ కూడా, ఎకానమీ అనేది ఎవ్రీడే చేంజింగ్ టాపిక్, కానీ NCERTతో స్టార్ట్ చేస్తారు. సో దట్ యూ విల్ ఎస్టాబ్లిష్ ద ఫౌండేషన్. On that you will be studying the current affairs, on that you will be studying other standard books. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా NCERT బుక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ పబ్లికేషన్ మాత్రం. ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణకు సంబంధించి ఏంటిది, తెలంగాణ టాపిక్స్ చదవాలంటే తెలుగు అకాడమీ. కానీ తెలుగు అకాడమీలో చాలా తప్పులు ఉంటున్నాయి సార్, తెలుగు అకాడమీలో చాలా మిస్టేక్స్ ఇస్తున్నారు సార్. నో, తెలుగు అకాడమీ తప్పులు ఇస్తున్నారంటే అది క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు జాగ్రఫీ ఉంది, ఎకనామిక్ జాగ్రఫీ ఉంది, లేదా ఎకానమీ ఉంది, ఆ తెలుగు అకాడమీ బుక్ చదువుతారా? చదువుతారు. దేంట్లో చదువుతారు? ల్యాండ్ రిఫార్మ్స్లోను, మళ్ళీ ఏంటి తెలంగాణ ఎకానమీ బిఫోర్ 2014 ఎలా ఉంది అనేది. సో ఈ టాపిక్స్ చదువుతారు. అంటే వాట్ ఎవర్ స్టాటిక్ టాపిక్స్ ఆర్ దేర్ యూ విల్ బి స్టడీయింగ్ ఫ్రమ్ ద తెలుగు అకాడమీ బుక్స్. అదే ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ బుక్ ఉంటుంది తెలుగు అకాడమీది, అది యాజ్ ఇట్ ఈస్ చదవదు, బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ స్టాటిక్ ఇన్ నేచర్. అది తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ మూమెంట్ మీరు సపోజ్ తెలంగాణ మూమెంట్ తెలుగు అకాడమీ బుక్లో ఒకటి ఉంటుంది, పిఎన్ఆర్ పబ్లికేషన్స్లో ఒకటి ఉంటుంది, వి ప్రకాష్లో ఒకటి ఉంటుంది, అండ్ బిఆర్ అంబేద్కర్ బుక్లో ఒకటి ఉంది. డిఫరెంట్ బికాజ్ దే ఆర్, అంటే కొన్ని డేట్స్ అనేవి హిస్టోరియన్స్ అనేవాళ్ళు కరెక్ట్గా ఫీడ్ చేయకపోవడం వల్ల డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. బట్ వాట్ డేట్ యూ నీడ్ టు రిమెంబర్? యూ నీడ్ టు రిమెంబర్ సచ్ ఎ డేట్ విచ్ వాస్ పబ్లిష్డ్ బై ద తెలుగు అకాడమీ. దెన్ యూ కెన్ షో టు దెమ్ దట్ సార్ మీరు ఇచ్చింది ఇది, అండ్ దట్స్ వై నేను అది రాశాను. అప్పుడు ఏమంటారు, తెలుగు అకాడమీ తప్పు అంటారు వాళ్ళు. అంటే చాలా ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చారులేండి, అది వేరు. బట్ ఇన్ జనరల్ గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఆర్ ద మేజర్ సోర్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, రైట్. దెన్ బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వీస్ మీరు చూస్తే, ఎకానమీ బేసికలీ ఎకానమీ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇయర్ అండ్ రివ్యూస్ ఉంటాయి. ఇయర్ అండ్ రివ్యూ ఇది 2025 అంటే ఏంటి,
2024 డిసెంబర్ 31 లోపు కూడా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మినిస్ట్రీ కూడా వాళ్ళ ఇయర్ అండ్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. దాంట్లో ఏంటి, ఏవేవైతే ఆ ఇయర్లో సంబంధించిన టాపిక్స్ ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్క మినిస్ట్రీ ఇస్తుంది. సో దట్ వీ నీడ్ టు స్టడీ, అది గవర్నమెంట్ పబ్లికేషన్. అలాగే ఎకానమీకి సంబంధించి ఏ టాపిక్, ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ చెప్పాను, నేషనల్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఎలా అప్డేట్ చేస్తుంది, బడ్జెట్ పెడుతుంది, బడ్జెట్కి ముందు ఎకానమిక్ సర్వే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎకానమిక్ సర్వే ఈజ్ ఎవ్రీథింగ్ టు ద ఎకానమిక్ సబ్జెక్ట్. బికాస్ నేను ఏ కాన్సెప్ట్ అయినా చదవను, ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ నాకు తెలుసు, కానీ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అనేది ఎకానమిక్ సర్వేలో ఇస్తాడు. అలాగే ద సేమ్ థింగ్ విత్ ద తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణ బడ్జెట్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎకానమీ, అండ్ సెపరేట్గా అవి చెప్తాం కూడా. ఓకే, లైక్ వైజ్ కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ లైక్ ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, ఈ రిపోర్ట్స్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ వాట్ ఎవర్ రిపోర్ట్స్ దట్ ఆర్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఉంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ అనేది ఎందుకు మారింది, అది ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. సో దట్స్ వై రిపోర్ట్స్ అండ్ పబ్లికేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, రైట్. దెన్ అదర్ రెఫరెన్స్ బుక్స్ ఇప్పుడు కొన్ని చూద్దాం. పాలిటీ బుక్ అంటే ఏం చెప్తారు? సో సమ్ బుక్స్ హ్యావ్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఎందుకు? బికాజ్ ఓవర్ టైం 18 to 20 years అనేది ఆ పర్టికులర్ బుక్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెక్షన్స్ జరుగుతాయి కదా. కరెక్షన్ జరిగినప్పుడు దాని యొక్క యాక్యురసీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. జనరల్లీ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ బుక్, కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. దట్ బికమ్స్ ద పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఎస్, పాలిటీకి లక్ష్మీకాంత్ చదువుతారు. అలాగా కొన్ని బుక్స్ అనేవి స్టాండర్డ్ వేర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎడిటెడ్ కాపీస్ కేమ్, అంటే అప్డేటెడ్ వెర్షన్స్ వస్తాయి కదా. అప్డేటెడ్ వెర్షన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఆ బుక్ తీసుకోవచ్చు. బికాస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టాపిక్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ టాపిక్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు అప్డేట్ చేసిస్తారు. దెన్ యూ విల్ బి గెటింగ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అక్కడ స్టాండర్డ్ బుక్స్ అనేవి అవి తీసుకుంటారు. పాలిటీకి ఫర్ దట్ మ్యాటర్ లక్ష్మీకాంత్ లాంటివి. ఓకే, కానీ ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది, పాలిటీ అనగానే ఎన్సీఆర్టీ అవర్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ క్లాస్ 12ది, నెక్స్ట్ పొలిటికల్ థియరీ క్లాస్ 12ది, ఈ రెండు బుక్స్ కంప్లీట్ చేశాకే లక్ష్మీకాంత్కి వెళ్ళాలి. ఈ లక్ష్మీకాంత్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు కంప్లీట్ చేసాక వెళ్ళాలి. బికాస్ దోస్ ఆర్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దట్ యూనిట్ స్టడీ, దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తాయో అక్కడ మనం చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ అనేది చదువుతాం. యా, ఓకే, రైట్. దెన్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఫస్ట్ స్టెప్ ఇందాక చెప్పినట్టు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇప్పుడు ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి అంటే వెళ్ళండి, ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్ మీద అడుగుతున్నారు. ఎందుకంటే మనం మన జర్నీ స్టార్ట్ చేసే ముందు డెస్టినేషన్ ఎలా ఉంటుందో తెలియాలి. అప్పుడే జర్నీ అనేది ఒక రూట్లో ప్లాన్ ప్రకారం వెళ్తుంది. ఆ డెస్టినేషన్ ఏంటిది మనకి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ఏ టీజీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఒక టైం పీరియడ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా ర్యాండమ్గా మారిపోతుందా? మారిపోదు. దే విల్ బి హ్యావింగ్ కన్సిస్టెన్సీ ఇన్ దర్ మైండ్ సెట్. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఎక్కువ అడుగుతారు. ఓకే, దట్స్ వై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లే మెయిన్ రోల్. ఫస్ట్ స్టెప్ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఇస్ గో అండ్ అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దెన్ యూ విల్ గెట్ టు నో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ బుక్ ఇచ్చేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ ఇస్తారు. ఆ బుక్లో మీరు చూసిన తర్వాత దెన్ యూ విల్ కమ్ టు ద క్లాస్. దెన్ ఆ పర్టికులర్ టాపిక్ కరెక్ట్గా ఏంటి ఇన్డెప్త్ చెప్తున్నారా లేదా. అప్పుడు ఏంటి సార్, ఈ పర్టికులర్ టాపిక్ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, సో మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం అన్నప్పుడు దెన్ దట్ విల్ బి ఇంటరాక్టివ్ ఇన్ నేచర్ ఇన్ ద క్లాస్. ఓకే, దెన్ నెక్స్ట్ బేసిక్ రెఫరెన్స్ బుక్స్. యా, ఇప్పుడు హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుందాం. హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ టీచ్ చేయడం కంటే కూడా ఒక నోవెల్ లాగా చదువుతారు మీరు. ఆ తర్వాత క్లాస్కి వచ్చినప్పుడు మీకు ఓకే దాంట్లో ఉన్న క్రూషియల్ ఆస్పెక్ట్స్ అనేవి ఒక మెథడ్లో చెప్తారు. అప్పుడు ఏంటి, మీకు రెండు కనెక్ట్ అవుతాయి. సో బేసిక్ రెఫరెన్స్ బుక్స్ అనేవి మీరు చదవడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ బేసిక్ రెఫరెన్స్ బుక్, దెన్ కమ్స్ న్యూస్ పేపర్ రీడింగ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. వెనెవర్ ఐఎమ్ సేయింగ్ న్యూస్ పేపర్ రీడింగ్, డోంట్ గివ్ ఇట్ 3 to 4 hours. న్యూస్ పేపర్ కానీ 3 to 4 hours చదివారా మన ప్రిపరేషన్ కరెక్ట్గా లేనట్టే. న్యూస్ పేపర్ అనేది 1 hourలో కంప్లీట్ అవ్వాలి. ఎలా కంప్లీట్ అవ్వాలి? దానికోసం ఇప్పుడు వి షుడ్ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద జెయింట్స్ ఇన్ ఆర్డర్ టు సీ బ్రాడర్. అంటే మనం ఆల్రెడీ కొంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ షోల్డర్స్ మీద నుంచి మనం ఇంకా ముందుకు చూడగలగాలి అనేది ఈయన ఏంటి న్యూటన్ చెప్తారు. ఎందుకు చెప్తారు అది? బికాస్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు 3 to 4 hours పడుతుందని
మ్యాక్సిమం మేము కావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు ఫర్ దట్ మ్యాటర్, మేము ఆ పర్టికులర్ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్స్ చదవండి అని మీకు డైలీ ఇస్తాం. ఆ ఆర్టికల్స్ మీరు చదవాలి. అండ్ ఖచ్చితంగా కాలమ్స్ అనే చదవాలి. వెన్ ఎవర్ యూఆర్ రీడింగ్ ద న్యూస్ పేపర్, యూ షుడ్ నాట్ రీడ్ ఓన్లీ ద హిందూ, యూ షుడ్ రీడ్ ద లోకల్ న్యూస్ పేపర్ ఫర్ దట్ మ్యాటర్. మీకు లోకల్ సంబంధించి ఈనాడు కావచ్చు, లోకల్ సంబంధించి తెలంగాణ టుడే కావచ్చు, ఈ పేపర్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకు? ఇన్ ద హిందూ పేపర్ దే వోంట్ యూస్ సచ్ ఎ కాలమ్స్ ఆన్ ద స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, స్టేట్ రిలేటెడ్ మ్యాటర్స్. బీసీ రిజర్వేషన్ బిల్ ఉంది, అక్కడ హిందూ పేపర్లో రాస్తాడు, అది రాయడు. జస్ట్ ఒక న్యూస్ ఆర్టికల్ లెక్క ఇస్తాడు తప్ప కాలం అనేది రాయడు. అదే మీకు తెలంగాణ టుడేలో కానీ ఈనాడులో కానీ ఏం చేస్తారు? వాటర్ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు, బిల్స్ గురించి డిస్కస్. అప్పుడేమవుతుంది? విల్ డెవలప్ ద పర్స్పెక్టివ్. మెయిన్స్కి ఎప్పుడైనా పర్స్పెక్టివ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ పర్స్పెక్టివ్ డెవలప్ అవ్వాలంటే మనకి న్యూస్ పేపర్ ఇస్ ద మెయిన్ సోర్స్. అండ్ ఫర్ దట్ మ్యాటర్ యూనిట్ టు స్టడీ వన్ లోకల్ న్యూస్ పేపర్, యూనిట్ టు స్టడీ ది హిందూ. ది హిందూ ఎందుకు సార్? ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా? నో. ఎందుకంటే నేషనల్ టాపిక్స్ అన్నీ కూడా ది హిందూలో చాలా క్లియర్గా ఇస్తాడు. దాంట్లో రాసే కాలమ్నిస్ట్ కూడా ఇప్పుడు ప్రీవియస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో దానివల్ల దట్ ఎస్యూమ్స్ మోర్ సిగ్నిఫికెన్స్. హిందూ అనేది పార్ట్ అండ్ పార్సల్తో ప్రిపరేషన్ అయింది అండ్ యూనిట్ టు స్టడీ ఇట్. లేదు సార్ నాకు ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అక్కడేమో వొకాబులరీ చాలా సోఫిస్టికేటెడ్గా ఇస్తాడంటే మీరు టూ టూ థింగ్స్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, హిందూ పేపర్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేస్తారు. కీప్ ఎన్ డిక్షనరీ బిసైడ్స్ యూ. డిక్షనరీ పెట్టుకొని ఆ వర్డ్స్ అనేవి రాసుకోండి. ఎవ్రీడే 10 వర్డ్స్ కలెక్ట్ చేశారని అనుకోండి, ఒక 1 ఇయర్ మీరు ప్రిపేర్ అయ్యి 1 ఇయర్ ప్రిపేర్ అయితే ఎన్ని వర్డ్స్ అవుతాయి? 3650. అన్ని వర్డ్స్లో మీకు కొన్ని వర్డ్స్ అనేవి రిపీట్ అవుతాయి. రిపీట్ అయిన వర్డ్స్ మీరు ఎగ్జామ్లో యూస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ గెట్ మచ్ గుడ్ లాంగ్వేజ్ ఇన్ యువర్ ఆన్సర్స్. లాంగ్వేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, దానికి హిందీ యూజ్ అవుతుంది. లేదు సార్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటే సింపుల్ లాంగ్వేజ్ కోసం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది మీరు చదవచ్చు. ఓకే, ఇండియన్ ఎక్స్ప్రెస్ సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, వొకాబులరీ. అదే హిందూలో వొకాబులరీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ వొకాబులరీ విచ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఆల్సో. ఓకే, రైట్. నెక్స్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రిపేర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సైమల్టేనియస్లీ? ఎస్, యాజ్ ఐ సెడ్, గ్రూప్ 1లో తీసుకుందాం, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ అన్ని. గ్రూప్ 2లో వచ్చరికి పేపర్ 1 సేమ్ టు సేమ్ సిలబస్, జనరల్ ఇంగ్లీష్ తప్ప. అదే గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్లో 5 టాపిక్స్, యాజ్ ఇట్ ఈస్ సిలబస్. ఇండివిజువల్ ఒక్క చిన్న చేంజ్ కూడా లేకుండా గ్రూప్ 2 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇట్ మీన్స్ మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సింపుల్ థింగ్. ఓకే, done. Yeah, same pattern. About TGPSC Group 1 classes. First thing, when we are launching the classes, we are launching Telangana Group 1 Prelims cum Mains batch from this 15th of August as a token of Independence Day నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా పెట్టాం. Then, what is the curriculum that we teach? A total of 900 plus hours of classes will be there. అంటే అరౌండ్ 7 to 8 months of classes అనేవి మీకు ఉంటాయి. ఎవ్రీడే కూడా 2 classes ఉంటాయి. 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. అండ్ యూ విల్ బి హ్యావింగ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ఈ మండే టు సాటర్డే ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్ సంబంధించి మీరు చదువుతారు కదా, అది నెక్స్ట్ సండే నాడు మీకు ఎగ్జామ్ ఉంటుంది. 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 5 మెయిన్స్ క్వశ్చన్స్. ఇట్ మీన్స్ యు ఆర్ స్టడీయింగ్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ ఎవాల్యుయేటింగ్. ఇక మీకు క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఒకేసారి జరుగుతుంది. ఓకే, డన్. Who are the masters? We are led by Venkat Chola sir, who has 10 plus years of experience and who teaches Indian polity, constitution and geography. Now for this particular batch he will be teaching Indian polity, and he is the one who has started the reverse engineering technique ni మేము అంతలా నమ్మడానికి కారణం the first person is Mr. Venkat Chola sir, and I will be teaching the economy. Sahaja madam will be teaching the science and technology and environment. Likewise, every subject master will have at least 5 years of experience. Okay, I experience plus the method. Mainly the classes are taught by the method that we prepare. What is the method? The teaching notes. సార్ మీరు బాగా చెప్పారు సార్ రివర్స్ ఇంజిన్ టెక్నిక్ అని, కానీ మీరు క్లాసెస్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు? దట్ ఈస్ వాట్ టీచింగ్ నోట్స్ ఈజ్ అబౌట్. టీచింగ్ నోట్స్లో ఏంటి? ప్రతి టాపిక్ ఉండదు, మనకి ఇండివిజువల్గా మొత్తం సిలబస్ ట్రాకింగ్ షీట్స్ ఇస్తాం. ట్రాకింగ్ షీట్స్లో మీరు ఏ టాపిక్ కవర్ చేసాం క్లాస్లో మేము అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వేర్ నో టాపిక్ విల్ బి మిస్డ్.
సెకండ్ థింగ్ ఏంటి, ఇండివిజువల్ టాపిక్ సిలబస్ వైజ్గా ఇస్తాం. ఆ సిలబస్ ఇచ్చి దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చారు, అండ్ దెన్ విల్ బి గివింగ్ ద నోట్స్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద టాపిక్. దెన్ విల్ బి గివింగ్ సమ్ మోడల్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ దోస్ క్వశ్చన్స్. అప్పుడేమవుతుంది, మీకు ఏ టాపిక్ ఎక్కువ ఇంపార్టెంటో తెలుస్తుంది, మళ్ళీ కంప్లీట్ సిలబస్ మీద నోట్స్ వస్తుంది. దెన్ యూ విల్ బి ప్రిపేరింగ్ ద క్వశ్చన్స్. దట్ ఈస్ వాట్ రివర్స్ ఇంజనీరింగ్ ఇస్, దట్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ టీచింగ్ నోట్స్. లైక్ వైజ్ రిపోర్ట్స్ కావచ్చు, ఏవైనా సరే హ్యాండ్ అవుట్స్ అనేవి క్లాస్లో ఇస్తాం అలాంగ్ విత్ ద టీచింగ్ నోట్స్. Then why join Civic Center IS? Firstly, we were established in 2021, and 2021 lo 4 years lone in the last batch around 3000 students have written group 2, around 1800 students have written group 1 from our institution, and we have got 149 plus ranks in the group 1 examination, which is nowhere. 149 plus ranks ఎందుకు వచ్చాయి అంటే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ రిటర్న్ రిపీటెడ్లీ. ఎందుకంటే జనరల్గా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి వస్తున్నారు అంటే మా సర్వీసెస్ బాగుండడం వల్ల జరుగుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వీ హ్యావ్ ఇన్వెంటెడ్ మోర్. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అన్నాము, అది మెథడాలజీ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్. లైక్ వైజ్ ఫర్ ఎవ్రీ టెస్ట్ ఆర్ ఫర్ ఎవ్రీ క్లాస్, మీరు ఒక్కసారి ఇది ఓపెన్ చేయండి. మీకు ఇది ఉంది కదా ప్యాడ్, ప్లాంక్ ఓపెన్ చేయండి. అక్కడ ఏముంది, క్యూఆర్ కోడ్ ఉందా? ఆ క్యూఆర్ కోడ్ ఏంటిది? దట్ ఈస్ వాట్ టికెట్ రిజల్యూషన్ సిస్టమ్ ఇస్. టికెట్ రిజల్యూషన్ టీఆర్ఎస్ సిస్టమ్ ఎందుకు? బికాజ్ దెర్ మే బీ ఏ ఛాన్స్ దట్ హ్యూమన్ ఎర్రర్స్ అనేవి పాసిబుల్. అంటే ఎగ్జామ్లో కావచ్చు ఆర్ క్లాస్ రూమ్లో కావచ్చు, దెర్ మే బీ సమ్ డిఫికల్టీస్ విచ్ వీ నీడ్ టు అడ్రస్. అది మా దగ్గరికి రావాలి అంటే ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసేదే ఇన్ఫర్మేషన్, అది టీఆర్ఎస్, టికెట్ రిజల్యూషన్ సిస్టమ్. ఇది జనరల్గా మనకి అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను ఇలా సాఫ్ట్వేర్ వాటిలో టికెట్ రిజల్యూషన్ అనేది ఉంటుంది. Likewise, we have integrated it for the services that we are providing to the student. It means we are integrating the concepts of office, అంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాడే గుడ్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో కూడా మేము తీసుకొచ్చాం. Then, along with the APPSC Group 1, we have achieved the results in, along with the TGPSC Group 1, we have achieved the results in TGPSC Group 2 also. 220 plus students మన దగ్గర నుంచి క్వాలిఫై అయ్యారు. అండ్ అదే కాదు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో లాస్ట్ 2020, ఈసారి ఇంకా రిజల్ట్ రాలేదు, 2023లో అయిన దాంట్లో 110 పోస్ట్లో 43, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిప్యూటీ కలెక్టర్స్, మన దగ్గర నుంచే ఆల్రెడీ ఇప్పుడు సర్వీసెస్లో ఉన్నారు. సో దీస్ ఆర్ ద క్రెడెన్షియల్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు గివ్ యూ ద ఎనఫ్ సర్వీసెస్ దట్ హ్యావ్ గుడ్ క్వాలిటీ. మా మోటో ఏంటిది? దెర్ ఆర్ 3 things: relevance, responsiveness, and results. We need to teach in that manner that it is useful for your examination. We need to be responsive for whatever issues that you are facing. Andike TRS and results, we are showing the results here. So this is what we have. And the way how students respond to us, it is clear. And దీంట్లో కూడా I can show it, because most of the times if you are getting most number of questions from your preparation, it means that it is good preparation. So that's what we believe. So this is regarding complete pattern, syllabus, and how you need to prepare for the TGPSC Group 1 examination. And the classes start from 15th of August, and we are giving 20% offer on the students who are joining before 15th of August as a token of gratitude to the students. Yeah. Okay. So if you have any doubts, this is the time to ask. And students who are who wants to ask any questions, you can raise your hand, or I am just unmuting you. You can raise your hand so that I can unmute you and you can ask any questions regarding the preparation. Preparation time lo ఏ క్వశ్చన్స్ అయినా సరే, దిస్ ఈస్ ద టైమ్ టు రిజాల్వ్ దట్, సో దట్ మీరు స్టార్ట్ చేయాలి జర్నీ అని. ఓకే. అండ్ ఐ థింక్ చాలామంది స్టూడెంట్స్ క్రికెట్ చూస్తారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. ఐ థింక్ అవర్ హైదరాబాదీ బాయ్ మొహమ్మద్ సిరాజ్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ వీ డ్రూ ద సిరీస్. అంటే లాస్ట్ డే 35 runs ఉండి 4 wickets తీయాలన్నప్పుడు హీ స్టుడ్, అంటే 5 tests ఆడిన ఒకే ఒక బౌలర్. సో ఇట్ మీన్స్ దట్ వీ హ్యావ్ దట్ గ్రిట్ ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ఫుల్. మనలో గ్రిట్ ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ మనం రీసెంట్గా అయ్యే ఈవెంట్స్ ప్రతి దాని నుంచి కూడా నేర్చుకోవాలి. రైట్. సో దానికోసం యూ నీడ్ హ్యావ్ క్లియర్ టార్గెట్ ఇన్ యువర్ మైండ్.
క్లియర్గా ఉండాలి అంటే మీకు డౌట్స్ అనేవి ఏవి ఉండకూడదు. సో జస్ట్ ఆస్క్ మీ ద డౌట్స్, లేదా మీరు డౌట్స్ అడగడానికి హ్యాండ్ రైజ్ చేయలేకపోతే చాట్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఎనీ డౌట్స్? సార్ ఎకానమీ ఎలా ప్రిపేర్, సార్ హిస్టరీ ఎలా ప్రిపేర్, సార్ ఎకానమీ రెఫరెన్స్ బుక్స్ ఏంటి, మళ్ళీ అది సెపరేట్గా క్లాసెస్ చెప్తాను. ఫస్ట్ 2 క్లాసెస్ ఎకానమీ రెఫరెన్స్ బుక్స్ ఏంటి, మనం ఏం డిస్కస్ చేస్తామో క్లియర్గా చెప్తాం. ఓకే. యా. అండ్ ఫస్ట్ థింగ్, జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ 1:100 ఉంటుంది. ఓవర్ టైం పీరియడ్ మీరు 6 అటెంప్ట్స్ ఇస్తారు. అదే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ ఛాలెంజ్. యూ విల్ బి ప్రిపేరింగ్ అండ్ ద కాంపిటీషన్ ఇస్ లెస్, బట్ దెర్ ఆర్ సమ్ అన్సర్టనిటీస్ అరౌండ్ యూ. కానీ మీరు అన్సర్టనిటీస్ కాన్సన్ట్రేట్ చేస్తే మీ ప్రిపరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ మంత్లీ షెడ్యూల్ ఉండాలి, సెకండ్ థింగ్ వీక్లీ షెడ్యూల్ ఉండాలి. అండ్ ఎవ్రీడే నైట్ డైరీ రాయడం నేర్చుకోండి. బికాస్ వాట్ ఈస్ డైరీ? రిఫ్లెక్షన్. అంటే ఈ రోజు ఏం చేశాను, అలా 3 రోజులు చేశారు, ఫోర్త్ డే ఏమవుతుంది, 3 డేస్ టైం వేస్ట్ చేశాను, మనకే రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ రావాలి. బికాస్ ఎవ్రీ వన్ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్, బట్ హౌ క్విక్ యూ కమ్ ఇన్ టు ద పాత్ అగైన్ డిసైడ్స్ యువర్ సక్సెస్. ఓకే, రైట్. ఎనీ డౌట్స్? క్లియర్? స్టూడెంట్స్ who are in the online, Deekshita. Yeah, Deekshita, you can ask the doubt here. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, యూపీఎస్సీ అనేది మనకి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు ఇయర్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు అని ఉంటుంది. బట్ తెలంగాణలో గ్రూప్స్ అనేది ప్రతి ఇయర్ కండక్ట్ చేయరు కదా సార్. అంటే అది ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో మనకు తెలీదు కదా. సో నేనైతే ఈ ఇయరే గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది, నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ కూడా చేయలేను. అండ్ మీరేమో నోటిఫికేషన్స్ వస్తాయని అంటున్నారు కదా సార్, నా ప్రిపరేషన్ అప్పటి వరకు కంప్లీట్ కాకపోతే? సో ఫస్ట్ థింగ్, ఎస్, యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంది. యూపీఎస్సీ ఫాలో అవుతున్న ప్యాటర్న్ మన టీజీపీఎస్సీ, బికాజ్ వాట్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ ద పాస్ట్. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికే బుర్రా వెంకటేశం గారు క్లియర్గా యూపీఎస్సీ ప్యాటర్న్లో ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రాదు, అది క్లియర్. కానీ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అన్న నోటిఫికేషన్ వస్తుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఓన్లీ తెలంగాణ కంప్లీట్గా షిఫ్ట్ అవ్వక్కర్లేదు. సో వెన్ యూ ప్రిపేర్, గ్రూప్ 1 సిలబస్ చూడండి, యూపీఎస్సీ సిలబస్ చూడండి. గ్రూప్ 1లోనే జాగ్రఫీ చదవాలి, యూపీఎస్సీలోనే జాగ్రఫీ చదవాలి. అండ్ గ్రూప్ 1లోనే ఎకానమీ చదవాలి, యూపీఎస్సీలోనే ఎకానమీ చదవాలి. సో వెన్ యూ ప్రిపేర్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూపీఎస్సీలో సిలబస్ కంటే కూడా గ్రూప్ 1లో సిలబస్ ఎక్కువ, కీపింగ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ అపార్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ పక్కకి తీసేస్తే గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ మోర్ ఆర్ లెస్ ది సేమ్. కానీ ఇక్కడ తెలంగాణ కూడా చదవాలి మీరు, ప్రతి ఒక్క టాపిక్ కూడా. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, the syllabus of group 1 examination is more to compare to that of UPSC. అది ఆప్షనల్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టేసండి. యా. సో నవంబర్లో కానీ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే నేను ప్రిపేర్ అవ్వగలనా అంటే, ఇఫ్ యూ స్టార్ట్ ద ప్రిపరేషన్ 7 or 8 monthsలో క్లాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ద ఎగ్జామినేషన్ ఈస్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్, యు ఆర్ రెడీ ఫర్ ద ready to take the prelims examination. And as I told you, prelims examination is easy to qualify, but we'll ensure that you get qualified in the prelims examination. Mains examination is the main thing, where we are running the program called Naipunyata. Everyday answer writing ఖచ్చితంగా చేయాలి. అందుకే మేము వీఆర్ ద వన్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్. నైపుణ్యత కాన్సెప్ట్ రావడం వల్లే మా దగ్గర నుంచి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారో మేము గర్వంగా చెప్తాం. సో అది మీరు మెయిన్స్లో ఖచ్చితంగా చేయాలి. మీరు ఆన్సర్ రైటింగ్ లేకుండా అసలు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గోన్. ఓకే, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. Yes, as Rajkumar garu said, perseverance definitely matter. And different types of perseverance ఉంటుంది. యూపీఎస్సీలో వచ్చేసరికి కాంపిటీషన్ తట్టుకోవడానికి ఇది అంటే మల్టిపుల్ అటెంప్ట్స్ ఇవ్వాలి. టీజీపీఎస్సీలో వచ్చేసరికి ఆ టైం అనేది తట్టుకోగలరు, ఆ టైంని తట్టుకునే పేషెన్స్ ఉండాలి. సో ఎనీ ఎగ్జామ్ యూ నీడ్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. రాజశేఖర్ గారు, ఐ హ్యావ్ అన్మ్యూటెడ్ యూ. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఆగస్ట్ 15 నుంచి టీజీపీఎస్సీకి ఒకటేనా, ఏపీఎస్సీ కూడా కంబైన్డ్గా చెప్తారా సార్? లేదు సార్, ఏవైతే ఇండియా టాపిక్స్ ఉన్నాయో కంబైన్డ్గానే చెప్తాను సార్. ఏపీఎస్సీ టాపిక్స్ జనరల్ సింపుల్ రూల్, మార్నింగ్ మీకు ఇండియా టాపిక్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ క్లాసెస్లో మీకు తెలంగాణ టాపిక్స్ ఉంటాయి.
అది. బట్ తెలంగాణ టాపిక్స్ అప్పుడే స్టార్ట్ చేయము. ఇట్ విల్ టేక్ 4 months టు స్టార్ట్ ద తెలంగాణ టాపిక్స్, బికాస్ ఫస్ట్ ఇండియా మీద మీకు కంప్లీట్గా గ్రిప్ రావాలి. ఆ తర్వాత ఏపీ టాపిక్స్, తెలంగాణ టాపిక్స్ అనేవి ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతాయి. ఓకే. ఓకే సార్. అండ్ ఈ టెస్ట్ సిరీస్ అనేటివి ప్రిలిమ్స్ పైన కూడా ఉంటాయి కదా సార్? టెస్ట్ సిరీస్ అనేది ప్రిలిమ్స్ మీద కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సార్ దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. చంద్రశేఖర్ సార్. మీరు కాదు, చాట్లో ఒక మెసేజ్ వచ్చింది. ఈ క్లియర్లీ సెట్ దట్ సార్ ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అందరూ ఇస్తున్నారు, బట్ స్టార్ట్ చేసింది మీరే, అండ్ థ్యాంక్స్ ఫర్ రికగ్నైజింగ్ ఇట్ అని. యా, ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఉన్న థాట్స్ అని దాని మీద పెట్టేసేయండి. దాని తర్వాత ఆర్గనైజేషన్, ముందు కంటెంట్ ఉండాలి, కంటెంట్ తర్వాత ఆర్గనైజేషన్. సో రాయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్ఏ అనేది ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ స్ట్రక్చర్ చేయాలి. మీ క్లాస్లో ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ క్లాస్ ఉంటుంది. ఎందుకు? ఎస్ఏ క్లాస్ అనేది స్ట్రక్చర్ అనేది చెప్పడం ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ టైం మీరు టెంప్లెట్స్ తీసుకోగలగాలి. ఒక 30 టెంప్లెట్స్ అనేది మీ ఎగ్జామ్ టైంకి కానీ తీసుకోగలిగితే ఎస్ఏ అనేది ఈజీ రాయడం. బికాస్ స్ట్రక్చర్ ఒకటే. ఫస్ట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ త్రూ ద రిపోర్ట్ కావచ్చు, లేదా ఒక స్టోరీ కావచ్చు. ఎంతమంది ఇక్కడ అరవింద సమేత సినిమా చూశారు? చూసే ఉంటారు కదా. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ క్లియర్గా చెప్తాడు కదా, ఏంటి ఒక పాప ఆడుకుంటూ ఉంటుంది, ఒక పాపకి జ్వరం వస్తుంది, అక్కడికి ఫ్యాక్షనిజం లేకపోతే ఒకలా ఉంటుంది. సో దట్ ఈస్ ద కంపారిటివ్ ఫార్మాట్ విచ్ వీ కెన్ రైట్ ఇన్ ద ఇంట్రడక్షన్. అంటే ఇప్పుడు ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ప్రీవియస్గా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉండేది. సో దట్ ఈస్ ద కంపారిటివ్ ఫార్మాట్ దట్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అనేది కంపారిటివ్ ఫార్మాట్లో రాయొచ్చు, లేదా రిపోర్ట్ ద్వారా రాయొచ్చు. అండ్ దెన్ కమ్స్ ద డిఫరెంట్ డైమెన్షన్స్. హిస్టారికల్ డైమెన్షన్స్ స్టార్ట్ చేసి జాగ్రఫికల్ డైమెన్షన్ అండ్ సోషల్ డైమెన్షన్, పొలిటికల్, ఎకానమిక్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ డైమెన్షన్స్ రాసిన తర్వాత ఏ ఎస్సే షుడ్ బి వెల్ బ్యాలెన్స్డ్ అండ్ వెల్ ఆర్గ్యుమెంటేటివ్ ఇన్ నేచర్. ఇట్ మీన్స్ దట్ ఎవ్రీ ఎస్సే షుడ్ బి హ్యావింగ్ ద ఛాలెంజెస్. నేను ఇందాక సస్టైనబుల్ డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ రాస్తారు. దెన్ కమ్స్, ఎప్పుడైనా మీరు ఆఫీసర్గా ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడైనా ఛాలెంజెస్ మీరు చెప్తే ఖచ్చితంగా దాని యొక్క సజెషన్స్ అనేవి చెప్పాలి. సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్స్ టు ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ అడ్రస్డ్. దెన్ కమ్స్ ద కన్క్లూజన్, అండ్ కన్క్లూజన్ విల్ బి హ్యావింగ్ 3 different types. ఒకటి బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. అదే మీరు అందరు రివ్యూస్ చదువుతారు కదా, రివ్యూస్ చదివే సినిమాకి వెళ్తారు కదా. సో రివ్యూలో చివరిలో రాస్తారు ఏంటి, ఆన్ ద హోల్ ద మూవీ ఎంటర్టైన్స్ అలాట్, బట్ దెర్ ఆర్ సమ్ హికప్స్ విచ్ యూ నీడ్ టు బేర్. అదేంటిది? బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. ఇట్ మీన్స్ ఏ ఎస్ఏ ఇచ్చినా సరే పాజిటివ్ నోట్లో కన్క్లూడ్ చేస్తారు, బట్ విల్ బి గివింగ్ స్మాల్ క్యావియట్ టు ఇట్. అంటే ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ లాంటిది రాస్తారు, అది బ్యాలెన్స్డ్. లేదు ఇంకొకటి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీరు ఏదైనా తీసుకోండి, ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింక్ అయ్యే ఉంటుంది. సో యూనిట్ టు లింక్ దట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ చివరిలో ఇది చేస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అచీవ్ చేస్తాము అని కన్క్లూజన్లో రాస్తారు. లేదు ఫ్యూచరిస్టిక్ కన్క్లూజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అమృత్ కాల్ అంటే 2047కి అమృత్ కాల్లోకి ఎంటర్ అవ్వాలంటే మన గ్రోత్ రేట్ బాగుండాలి అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ బాగుండాలి. సో ఫ్యూచరిస్టిక్ కన్క్లూజన్ అనేది మనం ఇస్తాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సో బట్ ప్రతి ఒక్క ఎస్ఏకి స్ట్రక్చర్ అనేది ఒకటే ఉంటుంది, విచ్ ఈస్ ఇన్ ద స్పేషియల్ ఫార్మాట్. మళ్ళీ టెంపోరల్ ఫార్మాట్లో అనుకోండి, పాస్ట్లో ఎలా ఉంది, ప్రెజెంట్లో ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. సో డోంట్ వరీ, క్లాస్లో స్ట్రక్చర్ చెప్పిన తర్వాత మీ చేత ఎస్ఏ రాయించి ఎస్ఏ మళ్ళీ కరెక్షన్ చేసి మీకు కంప్లీట్గా అది రివ్యూస్ అనేవి ఉంటాయి ఎస్ఏకి. అందుకే సెపరేట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. జనరల్ ఎస్ఏకి 30 క్లాసెస్ ఉన్నాయి జనరల్ ఎస్ఏ. ఓకే, దట్స్ వాట్. ఓకే, డన్. యా. సో ఎనీ అదర్ డౌట్స్? ఇంకా సంధ్య గారు ప్లీజ్. ఐ హ్యావ్ అన్మ్యూటెడ్ యూ, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. నేను అన్మ్యూట్ చేశానండి మిమ్మల్ని. ఓకే, సారీ, పొరపాటున రైజ్ చేసినట్టున్నారు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద ఓరియంటేషన్ సెషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇండివిజువల్గా అప్రోచ్ అవ్వండి. వీఆర్ అవైలబుల్. అండ్ వన్ థింగ్ విత్ అవర్ మాస్టర్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 9:30 to 6 o'clock in the organization itself. They are in the different roles and they will be teaching you in such a manner that వాళ్ళే కంటెంట్ ప్రిపేర్ చేసుకుని మీకు టీచ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ దట్ వేరే వాళ్ళు కంటెంట్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు టీచ్ చేయడం కాదు. ఇట్ మీన్స్ దే విల్ బీ హ్యావింగ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ టు టీచ్ టు యూ. ఓకే,
Thank you for attending the orientation session. Hope to see you on 15th of August. Okay? Yeah, thank you. Thank you, everyone. Thank you, everyone who have attended. I hope I have cleared all the doubts. ఇంకెవరికి డౌట్స్ లేవు కదా? Yeah. Prem Reddy garu. Yeah, please unmute yourself and please ask. సార్ ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి యూస్ఫుల్ ఉంటుంది ఎక్కువ. అంటే ఇప్పుడు నేను ఎలాగ క్లాస్ చెప్పాను అంటే క్లాస్ అనేది మనకి ఆబ్వియస్లీ వీఆర్ స్టడింగ్ ఇన్ హైదరాబాద్, సో తెలుగు అనేది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్, బట్ కాన్సెప్ట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది సార్. దట్ ఇంటరాక్షన్ అనేది తెలుగులో ఉంటుంది, కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. బికాజ్ ఇంగ్లీష్ మీడియం మాత్రమే బైలింగ్వల్ చెప్తే ఏమవుతుంది అంటే ఇద్దరు సాటిస్ఫై అవ్వకుండా ఉంటుంది. అందుకే బైలింగ్వల్ చేయట్లేదు సార్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంది సార్. బట్ ఈ ఇంటరాక్షన్ అనేది తెలుగులో ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes, I will be sharing that PPT. Okay. Thank you, everyone.